Good evening, sir. Good evening, all of you. సునీల్ సార్ సార్ ఉన్నాను సార్. ఓకే 8:40 అవుతా ఉంది. సో ఈ రోజు నుంచి టైం ప్రాబ్లం లేదు కాబట్టి సార్ వెయిట్ చేద్దాం సార్, ప్రాబ్లం ఏం లేదు. సార్ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలంటే త్వరగా ఇన్ఫార్మ్ చేయండి కొత్త వాళ్ళకి. Mr. Sunil, carry on. Continue. Don't wait and waste the time. Are you Okay. recording video? Yes. Recording mode is there. Yes, sir. Okay, continue. Don't waste time. If they are having interest, automatically they attending in schedule. Otherwise, not interesting. Don't create bore to the interesting persons. Okay. Fine, sir. Fine. We will start now. గిరి సార్, సార్ ప్లాన్ స్టార్ట్ చేద్దామా లేకపోతే క్రిప్టో స్టార్ట్ చేస్తారా మీరు? క్రిప్టోనే ఓకే స్టార్ట్ చేయండి, నెక్స్ట్ Okay. ప్లాన్ లో పోదాం. తప్పకుండా సార్. ఓకే సార్. ఓకే. ఓకే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మంచి రోజు అండి, మనకి గుడ్ డే అంటారు. సో ప్రతిరోజు గుడ్ డేగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు మనం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసామండి. ఒక 40 మినిట్స్ టైము లిమిట్లో ఏంటంటే కొద్దిగా లింక్ కట్ అయిన తర్వాత సెకండ్ ఆప్షన్ రావడానికి కొంతమంది వచ్చేవాళ్ళు, కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు అండి. బట్ అలాగే జియోకి కూడా మార్చడం జరిగింది. ఒక 2 డేస్ జియోలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల తిరిగి మనం జూమ్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజు నుంచి అన్లిమిటెడ్ టాక్ టైం ఎంతసేపు అన్నా మనము ఫ్రీగా డిస్కస్ చేసుకోవచ్చు. ఒక ప్లాన్ వైజ్ కానీ
అలాగే ఒక మోటివేషన్ వైజ్ కానీ, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వైజ్ కానీ చేసుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంది. దీనికి మనం శ్రీనివాస్ సార్ కానీ, సునీల్ సార్ కానీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. సో అలాగే సార్ ఒక డిఫరెంట్ వేలో మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే రెగ్యులర్ మాట్లాడుతుంటే బోరింగ్‌గా ఉంటది కదా! సో ఇక్కడ మనకు ఒకటేనండి ఇప్పుడు మనీ మేకింగ్ ఐడియాస్. అంటే మన లైఫ్‌లో మనీని సంపాదించడానికి కొన్ని ఐడియాస్ కావాలండి. సో ఈ ఐడియాస్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నాలెడ్జ్ కావాలి. సో ఈ నాలెడ్జ్ కావాలంటే మనకు మంచి కోచింగ్ కావాలండి. అంటే కోచ్ మన లైఫ్‌లో చూడండి ఒక స్పోర్ట్స్ ఇండస్ట్రీలో ఒక కోచ్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ కోచ్ ఏం చేస్తాడు? ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో వాళ్ళకి ఎక్స్‌ట్రా కోచింగ్ ఇచ్చి వాడిని ఒక మంచి ప్లేయర్‌గా తయారు చేస్తాడండి. అలాగే ఒక స్టూడెంట్ ఉంటాడు. అతనికి ఒక మంచి టీచింగ్ మాస్టర్ ఏం చేస్తాడు? మంచిగా ఎక్స్‌ట్రా క్లాస్ తీసుకొని అతనికి మంచిగా మార్క్స్ స్కోరింగ్ పెరిగేదానికి ఎక్స్‌ట్రా కోచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనము ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు మీరు ఎవరైతే అటెండ్ అయ్యారో మీరందరూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌లో ఉన్నారు. రెగ్యులర్‌గా మీటింగ్స్‌కి వస్తున్నారు. చాలా హ్యాపీ. ఇలాంటి వ్యక్తులకు గూడా మనము ఒక కోచ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మీ తాలూకా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఇక్కడేందంటే మన మైండ్ అనేది ఒక పారాచూట్ లాంటిదండి. సో, ఓపెన్ అయితే మనం ఎన్నైనా నేర్చుకోవచ్చు. సో, అలా మైండ్ ఓపెన్‌గా ఉంటే ఏమవుతుంది కొత్త కొత్త సబ్జెక్ట్‌లు మనకు అప్‌డేట్ అవుతాయండి. సో, ఈరోజు మనకు రియల్ ఎస్టేట్‌లో ఎక్స్‌పర్ట్‌గా ఉండొచ్చు. లేదు ఒక టీచింగ్ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్ట్‌గా ఉండొచ్చు. లేదు ఒక బిజినెస్‌లో గూడా మీరు ఎక్స్‌పర్ట్‌గా ఉండొచ్చు. అయితే ఈ క్రిప్టో ఇండస్ట్రీలో ఒక ఎక్స్‌పర్ట్‌గా మారాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓపికగా, పేషెన్సీగా వినాలి. సో, ఒక మనీ మంత్రాలో చూస్తే ఏమంటున్నాడంటే, అసలు ఫస్ట్ ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే సరెండర్ అవ్వండి. ఏది? ఏదైతే మనం కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నామో దానికి సరెండర్ అవ్వమంటున్నాడు. సరెండర్ అవ్వడం అంటే ఏందండి? కొంత టైంని కేటాయించండి. ఎప్పుడైతే మీరు అప్‌డేట్ న్యూస్ తెలుసుకోవడానికి టైం కేటాయించారో 100% మనీ అనేది మన దగ్గరికి వస్తుందండి. అయితే ఈ మనీ ఎర్నింగ్‌లో 2 ఆప్షన్‌లండి. ఒకటి ఎర్నింగ్ మనీ, రెండోది క్రియేటింగ్ వెల్త్. సో, డబ్బుని సంపాదించడం, అలాగా డబ్బుని సృష్టించడం. మనం అనుకుంటాం సంపాదించడం, సృష్టించడం ఇది 2 ఒకటే కదండీ అనుకుంటున్నాం. కాదండి. సంపాదించడం వేరే, సృష్టించడం వేరే. సో, ఒక చిన్న క్వెషన్ చెప్తానండి. చాలామంది కొత్త వ్యక్తులకి సార్ 10,000 సంపాదించడం కష్టమా? రూ. 1,00,000 సంపాదించడం కష్టమా? అని క్వెషనేస్తే 90%, 95% ఏం చెప్తారండి? రూ. 1,00,000 సంపాదించడమే కష్టం సార్ అంటారు. బట్ ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారంటే, అసలు 10,000 సంపాదించడమే కష్టమండి. రూ. 1,00,000 సంపాదించడం ఈజీ అంటున్నారు. ఎలా? అసలు సంపాదన లేని వాడికి ఒక 10,000 సంపాదించిన తర్వాత అతను ఒక సంపాదన పెంచడానికి అతను ట్రై చేస్తాడు. అందువల్ల ఫస్ట్ సంపాదించడం నేర్చుకుంటే తర్వాత 10,000, 1,00,000, 10,00,000 అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో, అలాంటి మనీని ఎర్న్ చేయడానికి మనకొక ఐడియా కావాలి. నాలెడ్జ్ కావాలి. ఈ నాలెడ్జ్ రావాలంటే మంచి కోచ్ ఉండాలి. సో, ఈ బిజినెస్‌లో కూడా మనం నేర్చుకుంటూ రోజుకి స్టెప్ బై స్టెప్ మనం ఒక రీచ్ అవుతుంటే ఎర్నింగ్ చేయడం చాలా ఈజీ అండి. సో, అలాగే మనకు ఇక్కడ ఏదైతే మనము ఎర్న్ చేసిన దాన్ని డబుల్, త్రిబుల్, 10 టైమ్స్ పెంచాలంటే మనకున్న రెగ్యులర్ ప్లాట్‌ఫార్మ్ రియల్ ఎస్టేట్ అండ్ గోల్డు అండ్ లేదంటే మ్యూచువల్ ఫండ్స్, అలాగే బ్యాంకింగ్ సెక్టర్, పోస్ట్ ఆఫీస్ ఇలా వెళ్తుంటామండి. సో, ఒక డిఫరెంట్ వేలో ఇప్పుడు ఇండియాలో వచ్చినటువంటి లేటెస్ట్ ఇండస్ట్రీ ఏదంటే క్రిప్టో. సో, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి ఈరోజు నేను గ్రూప్‌లో ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. మన ముఖేష్ అంబానీ గారు రాబోయే ఫ్యూచర్‌లో మన ఇండియాలో ఒక 5-10 ఇయర్స్‌లోనే అంత కూడా లేదండి. డిసెంబర్‌కే మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ సెక్టర్ అనేది ఒకటి స్టార్ట్ అవబోతుందండి. అప్పుడు ప్రతి ఒక్కరికి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి ఒక ఐడియా అనేది వస్తుందండి. 100%. సో, మనమైతే గుడ్ న్యూస్ మనమందరూ ఆల్రెడీ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎంటర్ అయిపోయినామండి. సో, ఇక్కడ చూడండి ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఒక 25 ఇయర్స్‌కి జాబ్ వస్తే ఆయన ఒక 60 ఇయర్స్ వర్క్ చేయాలి. అంటే డైలీ 8 అవర్స్ వర్క్ చేస్తే యావరేజ్‌గా ఆయన లైఫ్‌లో ఎంత తీసుకుంటున్నాడంటే దాదాపు 70,000 అవర్స్ వర్క్ చేసుకుంటూనే ఎళ్తున్నాడు. మరి ఆయన ఒక కోట్లు సంపాదించాలంటే ఎన్ని గంటలు పని చేయాలి? ఫర్ అవర్ ఎంత వర్క్ చేయాలి? చూడండి హార్డ్ వర్క్ వెరీ, వెరీ, వెరీ లాంగ్ టర్మ్ ప్రాసెస్. మరి అలాంటి వ్యక్తి ఇన్‌కమ్ ఎర్న్ చేయాలి. ఏదైతే క్రియేటింగ్ వెల్త్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకొక డిఫరెంట్ థాట్స్ ఉండాలి. అంటే ఇన్‌కమ్ ఒకప్పుడు గోల్డ్ మీద పెట్టేవాళ్ళండి. ఇప్పుడు ఏమంటున్నాడు వెల్త్ క్రియేట్ చేయాలి అంటే మనము అసెట్ ఫార్మ్‌లో పెట్టాలి అంటున్నాడు. ఇది అసెట్ ఫార్మ్ అనేది ఏందండి మనకు ఇప్పుడు ఒక ఏదైనా ఫిక్స్‌డ్‌గా ఇప్పుడు క్రిప్టో అనేది ఒక అసెట్ ఫార్మ్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ గ్లోబల్‌లో లేటెస్ట్ ట్రెండ్ ఏందంటే క్రిప్టో.
సో అసెట్ ఫామ్ లో ఏం చేయాలంటే మనము మన దగ్గర క్రిప్టో చాలా బాగా పెరిగిందండి 1 year లో. అందువల్ల నేను ఒక పని చేస్తాను. నా దగ్గర బిజినెస్ లేదు కాబట్టి నీ అమౌంట్ అప్పు చేసి తెచ్చి క్రెడిట్ చేసి నేను ఒక 2,00,000, 5,00,000, 10,00,000 తీసి పెట్టేసి ఈ రోజు మార్నింగ్ కొనేసి రేపు 1 అవర్‌కి ఎవ్రీ 1 అవర్‌కి 2 అవర్స్‌కి నా కాయిన్ వాల్యూ పెరిగిందా అని చూస్తున్నాడు. ఈయనకి అసెట్ వాల్యూ పెరిగేదేమో కానీ బీపీ షుగర్ అయితే ఖచ్చితంగా పెరుగుతుందండి. సో ఫ్రెండ్స్, టేక్ ఇట్ ఈజీ. దయచేసి మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళమాకండి. నేనేం చెప్తున్నానంటే ఒక రెఫరల్ మార్కెటింగ్ సిస్టమ్ రండి. ఒకటి, రెఫరల్ మార్కెటింగ్ సిస్టమ్ రావడం వల్ల మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏందంటే నెంబర్ 1, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్‌మెంట్ అవుతారు. క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు ఎక్కువ మంది కాయిన్స్ కొనడం వల్ల ఏమవుతుంది, రెఫరల్ మార్కెటింగ్ చేయడం వల్ల మనకు ఫ్రీగా కాయిన్స్ వస్తాయి. ఈ ఫ్రీగా కాయిన్స్ కొనంగా ఎక్కువ మంది పీపుల్స్ జాయిన్ అవుతుంటే ఏమవుతుందంటే, ఈరోజు చూడండి మేము స్టార్ట్ చేసిన తర్వాత అరౌండ్ 500 పీపుల్ వచ్చారు. అంటే ఒక 2, 3 వారాల్లోనే 500 మంది వచ్చారంటే ఒక 1 ఇయర్‌లో ఎంతమంది వస్తారండి పీపుల్స్? నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేది మార్కెటింగ్‌లోకి, క్రిప్టోలోకి రావడం జరుగుతుంది. సో ఈరోజు ఇండియా మొత్తం క్రిప్టోలో చాలా కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. ఇలా వర్క్ చేయంగా డిమాండ్ అనేది ఎప్పుడు పెరుగుతుందో మన తాలూకా కరెన్సీ వాల్యూ కూడా చక్కగా పెరుగుతుందండి. సో నేనేమంటాను, ఈ బీటీటీలో మీరు సీరియస్‌గా, హార్డ్‌గా గాని మీరు వర్క్ చేయగలిగితే మైండ్ సెట్ పెట్టి, సో మీరు ఈ 2, 3 నెలల్లో 1,00,000, 2,00,000 కాయిన్‌లు మీరు ఎర్న్ చేసుకున్నారనుకోండి, చాలా హ్యాపీ అండి. మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. మీరు ఏదైతే ఆ కాయిన్స్ ఉందో ప్రతిరోజు మీరు చూడమాకండి. ఒక 6 మంత్స్, 1 ఇయర్ అలా వదిలేసేయండి. ఎప్పుడైతే మీరు 6 మంత్స్, 1 ఇయర్ వదిలేసారో కాయిన్ వాల్యూ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుందండి. మీరు దాంట్లో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. వారెన్ బఫెట్ గారు చెప్పినప్పుడు మనం నిద్రపోతున్నా మన ఆదాయం పెరుగుతుందంటే 100% క్రిప్టో ఇండస్ట్రీ అండి. దీంట్లో అయితే డౌట్ లేదు. సో దీన్ని మనము ఎలా చేయాలనేది ఒక టార్గెట్ అండి. ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉన్నాయి. ఏమనుకుంటున్నారు? సార్, నాకు డ్రీమ్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. మరి డబ్బు కావాలంటే ఫస్ట్ డ్రీమ్స్ ఉంటే సరిపోదండి. మీ డిజైర్ ఏంటి? సో మీ డ్రీమ్స్ ఏంటో తెలియాలి ఫస్ట్. చాలా మంది లైఫ్‌లో వచ్చేస్తారు. ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ అంటుంది. గ్రోత్ ఏముండదండి. మరి గ్రోత్ లేకపోవడానికి రీజన్ ఏంది? ఈయన సొంతంగా ఇంతవరకు ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కట్టుండడు. కారు కొనుండడు. ఇకపోతే చాలా గోల్డ్ కొనుండడు. ఇలాంటివి ఏమీ ఉండవు. అయితే వర్క్ చేసుకునే ఎళ్ళిపోతున్నాడు. రీజన్ ఏంది? ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడంటే, ఆయన తాలూకా డిజైర్స్, డ్రీమ్స్ తెలియట్లేదు అతనికి. సో ఒకటే అంటున్నాను సార్. ఫస్ట్ ఎక్స్‌పర్ట్ చెప్తున్నాడు. ఫస్ట్ యూ హావ్ టు నో యువర్ డిజైర్స్. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ డిజైర్స్. ఎప్పుడైతే మీరు డిజైర్స్ మీద ఫోకస్ చేస్తారో మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనేమంటున్నాను సార్, ఈరోజు మీకొక 20 క్రోర్స్ వస్తే ఏం చేస్తారు? ఒక సింపుల్ క్వెషన్ అండి ఇక్కడ. ఒక 20 క్రోర్స్ మీకొస్తే మీరేం చేస్తారు? ఎవ్వరికీ తెలియకుండా ఒక బుక్ తీసుకోండి. ఒక పెన్ను, పేపర్ తీసుకొని మీరు 20,00,00,000 దేనికి ఖర్చు పెడతారు అనేది ఫస్ట్ మీరు మీ మైండ్ సెట్‌తో ఓపెన్ చేయండి సార్. సో ఎప్పుడైతే మీరు ఆ పెన్ను, పేపర్ పెట్టి, అంటే నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే అండి, ఒక లైఫ్‌లో ఒక సక్సెస్ కావాలంటే ఒక డిఫరెంట్ యాంగిల్‌లో ఎళ్తేనే మనం ఇంతవరకు చేసింది ఒక లెక్క. ఇక మీదట మనం చేసేది ఒక లెక్క. అలా తీసుకుంటే ఈరోజు నైట్‌కి ఏం చేస్తారు? డైరీ, ఒక పెన్ను తీసుకొని మీకు ఒక 20 క్రోర్స్ వస్తే దేనికి మీరు స్పెండ్ చేస్తారు అనేది ఆ పేపర్ మీద మరి రాయండి సార్ దయచేసి. మీకు అప్పుడు ఏమవుతుందండి, మీ తాలూకా 20,00,00,000 వస్తే ఏం చేయాలి? యెస్, ఈయన ఆలోచిస్తాడు. సార్, మంచి ఇల్లు కట్టాలి. సో మంచిగా నాకొక లగ్జరీ కార్ కావాలి. సో అలాగే నాకొక గోల్డ్ కావాలి మా మిసెస్‌కి. లేదు మా అమ్మాయి చక్కగా పెళ్లి చేయాలి. ఇలా అని చెప్పి మీరు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి అని చెప్పి మీరు ఒక్కొక్కటి ఆ బుక్‌లో 20,00,00,000కు సరిపడే బడ్జెట్ మీకు మైండ్‌లో ఉంటుందండి. ఇదన్నీ ఫిలప్ చేసినప్పుడు మీ తాలూకా డిజైర్స్ ఏందంటే అవే అండి. మీరేమైతే పెన్ను, పేపర్ పెట్టి 20,00,00,000కి ఏమి కావాలని కోరుకున్నారో అదే మీ డిజైర్స్. ఇన్ని రోజులు మీరు ఆ డిజైర్స్ తెలుసుకోలేకపోయారు. మాట్లాడుతున్నారు గానీ అసలు ఏంటి డిజైర్స్ ఏంటో తెలియకున్నారు. సో ఎప్పుడైతే మీరు పేపర్, పెన్ పెట్టి రాయడం జరిగిందో మీ తాలూకా డ్రీమ్స్ బయటొచ్చాయండి. ఎప్పుడైతే డ్రీమ్స్ బయటొచ్చాయో మీరు ఒకటే అనుకోండి. అసలు ఎంత మనీ కావాలి నాకు? ఎప్పుడు కావాలి? సో ఎంత కావాలి? వస్తే నేనేం జేస్తాను? అనేది ఈ 4 క్వెషన్స్ గాని మీరు ఆన్సర్ చేసుకోగలిగితే, మీరంటారు సార్ 4 క్వెషన్స్ మీరన్నట్టు రాసుకున్నానండి. మరి ఏంటనంటే, ఒకటేనండి, ఎప్పుడైతే మీరు 4 క్వెషన్స్ రాసుకున్నారో ఆటోమేటిక్‌గా మనీ అనేది వస్తుంది. ఒకటే అంటాడు, ఒక యూనివర్స్ మీకు మనీ ఇస్తుంది. అలాగనే ఎలా సంపాదించాలి అనేది కూడా మీకు తెలుస్తుంది. మీ మైండే చెప్తుందండి ఎలా సంపాదించాలి అనేది. ఏం చెప్తుందండి?
మీ మైండే చెప్తుంది. బట్ ఎక్కువ మంది చాలా నాకు అన్నీ తెలుసండి అని చెప్పి ఏం చేస్తుంటారు, బ్లైండ్‌గా మార్కెట్‌లో ఉదయం పోతారు, ఈవినింగ్ పోతారు. ఎప్పుడైనా ఫోన్ చేయండి బిజీ, బిజీ, బిజీ. మరి ఒక పర్సన్ ఒకసారి రోజుకి 8 గంటలు లేదా 12 గంటలు పని చేయగలుగుతాడు. మీకు బిజీ కాకపోతే ఇంకేమొస్తుందండి? చూడండి ఈరోజు నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉండే ఏ పీపుల్‌ని అడగండి. టైమ్ ఫ్రీడమ్ ఉందండి. ఎనీ టైమ్ మీరు ఎప్పుడు కాల్ చేసినా, "సార్ చెప్పండి సార్ మీకేం సర్వీస్ కావాలి? ఎలా ఏంటి? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని" సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాం. బట్ అదే జనరల్ మార్కెట్ ఉండే పీపుల్‌కి టైమే లేదండి. ఆయన ట్రాఫిక్‌లో ఉంటాడు. ఎక్కడో ఉంటాడు. బిజీ బిజీ లైఫ్. ఎందుకు ఆయన సంపాదించేది చూస్తే నెలంతా చూస్తే ఒక 30,000, 40,000 కూడా ఉండదండి. మరే ఒక డైరెక్ట్ సెల్లింగ్‌లో చూడండి. ఒక్కొక్క సెలబ్రిటీస్ దాదాపు 2,00,00,000, 3,00,00,000, 10,00,00,000 ఇండియాలో హైయెస్ట్ చూస్తే మోర్ దాన్ 100 సీఆర్ 100,00,00,000 సంపాదించినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలు, నెట్వర్క్ మార్కెటింగ్‌లు కూడా ఉన్నాయండి. రియల్‌గా ఫ్యాక్ట్‌గా ఉన్నాయండి. మరి వాళ్ళకి నంబర్ 1 టైమ్ ఫ్రీడమ్ ఉంది. మనీ ఫ్రీడమ్ ఉంది. సో, అలాగా ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి. వాళ్ళ లైఫ్ సెటిల్‌మెంట్ అవుతున్నాయి. సో, ఈ సిస్టాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల మనకు రాలేదండి. ఎందుకు రావట్లేదు మనకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నామంటే పూర్ పీపుల్. పూర్ పీపుల్ అంటే పేదవాళ్ళు గాదండి. మైండ్ సెట్ లేని వాళ్ళు, భయస్థులు, ఏ పని కొత్త విధానం ఏదైనా న్యూ టెక్నాలజీస్ చేయాలని ఎంకరేజ్ చేయకపోవడం, మిమ్మల్ని ఎప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడడం, ఇలా ఎప్పుడైతే మీతో ఉంటారో, మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉంటారో, ఫ్రెండ్స్ మీ లైఫ్ ఖతం. మీరు ఎలాంటి పీపుల్‌తో ఫ్రెండ్‌షిప్ చేయాలంటే, ఎవరికైతే మంచి నాలెడ్జ్ ఉందో, ఎవరికైతే అప్‌గ్రేడ్ వర్షన్ ఉందో, ఎవరైతే మీకు మంచి మంచి ఐడియాస్ ఇస్తారో, అలాంటి వ్యక్తులతో మీరు ఫ్రెండ్‌షిప్ చేయాలి. అలాంటి వ్యక్తులతో మీరు ఫ్రెండ్‌షిప్ చేసినప్పుడే వాళ్ళ తాలూకా నాలెడ్జ్ మీ దగ్గరికి దొరుకుతుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ వచ్చిందో మీకు ఐడియాస్ వస్తాయి. ఐడియాస్ ఎప్పుడొచ్చాయో బిజినెస్ ఆటోమేటిక్‌గా వస్తుందండి. బిజినెస్ వచ్చిందంటే మనీ వచ్చిందండి మీకు. ఫ్రెండ్స్ ఇది నేర్చుకోవాలి మనం. ఎప్పుడు పూర్ పీపుల్‌తో ఫ్రెండ్‌షిప్ చేయకూడదు. టైమ్ పాస్ పీపుల్‌తో ఫ్రెండ్‌షిప్ చేయకూడదు. ఆల్వేస్ ఈ వర్కింగ్ మైండ్ ఎలా ఏం చేయాలి? మన ఫ్యూచర్ ఏంటనేది ఈ 2021 ఈ జూన్ నుంచి ఒక ఫిక్స్ అవ్వండి ఫస్టు. ఈ డిసెంబర్ ఎండింగ్‌కంతా నా అకౌంట్‌లో ఒక 10,00,000 బీటీటీ ఉండాలి. ఇదే మీ గోల్. మీరు ఏం ఆలోచించాలంటే బీటీటీ కాయిన్ ప్రెజెంట్ 25 పైసలో, 30 పైసలో ఉందని ఇది రేపెంతవుతుంది? ఎల్లుండి ఎంతో దయచేసి దాని జోలికెళ్ళమాకండి. అది వెళ్లారా మీరు ఫెయిల్యూర్ అండి. మీరు వెళ్ళాల్సిన దేని జోలికి మీ వాలెట్‌లో ఎన్ని కాయిన్‌లు పెరుగుతున్నాయి. రోజుకి ఈ రోజు 1000 ఉన్నాయి. ఈ నెల 10,000 ఉన్నాయి. నెక్స్ట్ మంత్ 1,00,000 వచ్చింది. ఆ నెక్స్ట్ మంత్ ఈ డిసెంబర్‌కి 10,00,000 కాయిన్ సైజ్ పెంచండి. మీరు ఎప్పుడు సక్సెస్ కావాలి క్రిప్టో కరెన్సీలో అంటే మీ తాలూకా వాలెట్‌లో ఏం పెరగాలి? కాయిన్స్ పెరగాలి. అంతేగాని సార్ నేను ఒక 2,00,000, 3,00,000 తెచ్చి డిపాజిట్ చేసి అది పెరగట్లేదండి. దీనికి వడ్డీలు కట్టుకొని దయచేసి అలాంటి రాంగ్ స్టెప్స్ తీసుకోవద్దండి. యాస్ ఎ లీడర్‌షిప్ క్వాలిటీ ఒక లీడర్‌షిప్ క్వాలిటీగా మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో నెట్వర్క్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు. ఏ ఇండస్ట్రీలో అయినా లాస్ ఉందండి. బట్ ఓన్లీ వన్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఇండస్ట్రీలో లాస్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లేదు అనే పదాన్ని వాడుతున్నా కూడా తిరిగి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? మనం రాంగ్ చేస్తున్నామని అర్థం. సో ఫ్రెండ్స్ మాక్సిమం డూప్లికేట్ ద సిస్టమ్. మీరు ఏదైతే 1000 బీటీటీతో ఈ బిజినెస్‌లో జాయిన్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేశారో, దీన్ని ప్రతిరోజు ఎక్కువ మందికి ఎక్స్‌పాండ్ చేయండి. ఒక ఇద్దరితో చేస్తారా? లేదు 10 మందితో చేస్తారా? 20 మందితో చేస్తారా? అనేది ఎక్స్‌పాండ్ చేయాలి. డూప్లికేషన్ చేయాలి ఎప్పుడు. అలా ఎప్పుడైతే మీరు డూప్లికేషన్ చేస్తారో, మీ తాలూకా కాయిన్స్ కూడా వాలెట్‌లో పెరుగుతూ ఉంటాయండి. మన దగ్గర వచ్చిన కాయిన్స్‌తో డిఫరెంట్ కాయిన్స్ మనం బై చేసుకోవచ్చు. ఒక బీటీటీలోనే మనం స్టోర్ చేయాలని ఏం లేదు. ఈ కాయిన్‌తో చిన్న చిన్న కాయిన్స్ కూడా మనం బై చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది మనకు 20 రకాల కాయిన్స్ మనం ఎప్పుడైతే మన అకౌంట్‌లో వాలెట్‌లో పెట్టుకుంటామో, ఏదో ఒక వాలెట్‌లో 20 కాయిన్‌లో ఒక కాయిన్ వాల్యూ పెరుగుతుందండి. సపోజ్ మన దగ్గర 10,00,000 ఉంది. ఆ కాయిన్ వాల్యూ రూ. 10 పెరిగిందండి. 1,00,00,000 ఇట్స్ 100% పాసిబుల్. లాస్ట్ 6 మంత్స్ నుంచి ఈ 6 మంత్స్‌లో చూస్తే ఈ కరోనా టైంలో ఎంతో మంది లాస్ అయ్యారు. బట్ కరోనా టైంలో క్రిప్టో ఇండస్ట్రీలో చాలా మంది గెయిన్ అయ్యారండి. చూడండి చాలా మంది స్కూల్ టీచర్స్ ఉన్నారు. చాలా మంది ఇన్‌కమ్ లేకుండా బీటెక్‌లు చేసి, ఎంటెక్‌లు చేసి, జాబ్స్ లేకుండా ఖాళీగా వేకెంట్‌గా ఉన్నారు పిల్లలు. అలాంటి యూత్‌ని ఇన్వైట్ చేయండి. యూత్‌ని ఇన్వైట్ చేసి వాళ్ళకి క్రిప్టో అంటే ఏమిటో, ఈ డీసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే ఏంటి, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏందని కొద్దిగా సబ్జెక్ట్ ఇవ్వగలిగితే మీరు ఖచ్చితంగా మీరు మోర్ టీమ్‌ని మీరు క్రియేట్ చేయొచ్చు. సార్ నా ఏజ్ 45 ఉంది, 50 ఉంది. నేను ఎలా వెళ్లి మాట్లాడగలుగుతాను? నాకన్నా చిన్నవాళ్ళు గదా! అని దయచేసి ఒకటే ఫ్రెండ్స్ మనకిక్కడ ఏజ్ లిమిట్ కాదండి. ఒక జాబ్ ఒక ఎండీ ఉన్నాడండి. అతని కంపెనీలో వర్క్ చేసే వాళ్ళంతా యంగ్‌స్టర్సే ఉంటారండి. మళ్ళీ అతను వాళ్ళతో కలిసి ఎలా వర్క్ చేస్తున్నాడు? ఎక్కడ ఏ ఫీల్డ్‌లో చూసినా ఏజ్ డిఫరెన్స్ ఉంటుందండి. సో, ఇలాగ మనము ఎలా మనం అప్‌డేట్ అవ్వాల. మన మైండ్ అప్‌డేట్ కాకపోతే
మనకు మనీ రాదండి. సార్ నాకు టోకెన్ ప్యాకెట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలియట్లేదండి. ఇది చాలా టైట్‌గా ఉందండి. ఏముందండి టైట్? చాలా ఈజీ. ఒక ఏటీఎం కార్డ్ తీసుకొని ఏటీఎంలో చదువు రాని వాడే ఏటీఎం కార్డ్‌లో పోయి ఏటీఎం మనీ డ్రా చేస్తున్నాడు. ఈరోజు గూగుల్ పే, ఫోన్ పే చేస్తున్నాడు. మరి మనకి ఇంత నాలెడ్జ్ ఉంది. మనం ఒక వాలెట్‌లో పోయి ఒక ప్లే స్టోర్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసి ఒక 2 నిమిషాలు కష్టపడితే మనకు టోకెన్ ప్యాకెట్ రెడీ అయిపోతాంది. వెరీ, వెరీ ఈజీ బిజినెస్ అండి చెప్పాలంటే. బట్ దాని మీద ఫోకస్ చేయడం లేదు. ఎంతసేపు మనం డిపెండెంట్‌గా ఉండకూడదు. ఇండిపెండెంట్‌గా ఉంటే మాత్రమే మీకు మనీ వస్తుందండి. రెండోది ఈజీ మనీ, ఈజీ లైఫ్. చాలామంది సార్ ఈరోజు జాయిన్ అయినాను. ఎంతొస్తుంది సార్ ఈ వారంలో? ఒక 10,000 వస్తుందా? 1,00,000 వస్తుందా మీ కంపెనీలో అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈజీ లైఫ్, ఈజీ మనీ అలవాటు పడ్డోడు ఎవ్వరు మనీ ఎర్నింగ్‌గా ఉండలేడండి. ఎప్పుడు గాని అతను కొంత టైమ్ స్పెండ్ చేయాలి. ఒక టైమ్ స్పెండ్ చేస్తేనే అతనికి ఆ మనీ అనేది దొరుకుతుందండి. అది షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్‌లో మనం సెట్ చేసుకుంటాం. ఒక 1 ఇయర్ షార్ట్ టర్మ్, సార్ ఒక లాంగ్ టర్మ్ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ అనుకుంటాం. సో, ఈరోజు ఎంతో లక్షలు పెట్టి రియల్ ఎస్టేట్ ఫ్లాట్ వెంచర్స్ అమ్ముతున్నారండి. చాలామంది ఏజెంట్స్ తెలుసు. వాళ్ళు పెట్టేటువంటి అమౌంట్ ఈరోజు ఒక 10,00,000 పెట్టారు. రేపు మార్నింగ్ అంతా ఒక 50,00,000 అవుతుందా అండి? జరుగుతుందా? అదే గోల్డ్ మీద మనం ఒక 100,000 గోల్డ్ తీసి పెట్టామండి. రేపు వచ్చే నెలకంతా అది ఒక 10 టైమ్స్ పెరుగుతుందా? ఎప్పుడు పెరగదండి. ఏదైనా గాని సర్టెన్ టైమ్ కావాలి. సో, ఇక్కడ కూడా క్రిప్టో ఇండస్ట్రీలో కూడా అప్ టు ఒక 1 ఇయర్ మీరు ఏ రోజైతే కాయిన్ బై చేస్తారో ఆ రోజు నుంచి ఒక 1 ఇయర్ వెయిట్ చేయండి. ఒక వీక్లీ వన్స్, ఒక మంత్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. కాయిన్ వాల్యూ ఎంతుందని చూసుకోండి. తప్పేం లేదు. ఇలాగ మీరు ఎప్పుడైతే దీని మీద ఫోకస్ చేస్తారో మీ తాలూకా కాయిన్ సైజ్ ఈజీగా పెరుగుతుందండి. సో, ఇండియా కూడా అప్‌డేట్ అవుతా ఉంది. సో, మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తున్నారు. సో, ఈరోజు మోస్ట్ ఆఫ్ పీపుల్ లేడీస్ వుమెన్ పవర్ ఇండియాలో క్రిప్టో మీద మళ్ళింది అని చెప్పి ది ఎకనామిక్ టైమ్స్‌లో ఒక న్యూస్ అనేది రావడం జరిగిందండి. సో, దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ కూడా నా దగ్గర ఉంది. ప్లస్ అదే విధంగా గోల్డ్ బెస్టా? క్రిప్టో కరెన్సీ బెస్టా? అంటే క్రిప్టో కరెన్సీయే బెస్ట్ అని చెప్పి చాలామంది ఎక్స్‌పర్ట్స్ చెప్పారు. ఇది కూడా ఎకనామిక్ టైమ్స్‌లో వచ్చింది. అలాగే రీసెంట్‌గా ఒక సెంట్రల్ బ్యాంక్ అంటే ఇండియాలో కాదండి. ఒక వండర్‌ఫుల్ ఉండేటువంటి ఒక స్పెయిన్‌లో ఈరోజు ఒక ఇది రావడం జరిగిందండి. సో, ఆ బ్యాంకు చాలా పెద్దదండి. దాదాపు 30 కంట్రీస్‌లో వర్క్ చేస్తాంది. అలాంటి బ్యాంకు మన బిట్‌కాయిన్‌ని ట్రేడింగ్ చేయడానికి యాక్సెప్ట్ చేసిందండి. దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఈరోజు రావడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్ కటింగ్ కూడా మన దగ్గర ఉంది. సో, ఫ్రెండ్స్ వరల్డ్ గ్లోబల్ అనేది బాగా అడ్వాంటేజ్‌గా బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎంటర్ అవుతాంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి అసెట్‌కి, మనకున్నటువంటి నాలెడ్జ్‌కి ఇప్పుడు గాని మనం కాన్సంట్రేట్ చేసి ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్‌ని ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసి మీరు గాని రోజు ఈ జూమ్ మీటింగ్ అటెండ్ చేపించగలిగితే, మీ తాలూకా లైఫ్ స్టైల్ వితిన్ షార్ట్ పీరియడ్ దిస్ ఎండ్ ఆఫ్ ఇయర్ డిసెంబర్‌కంతా మీరు హ్యాపీగా సార్ మీరు చెప్పింది కరెక్ట్ అండి. 2022లో మీకు ఒక సొంత అపార్ట్‌మెంటు, ఒక కారు, సో బ్యాంక్ బ్యాలెన్స్, ఈఎంఐ లేనటువంటి లైఫ్. డ్యూ ఉండకూడదండి. లైఫ్ అంటేనే డ్యూ ఉండకూడదు. ఈఎంఐ లేనటువంటి లైఫ్ మీకొచ్చిందనుకోండి, మీకు హెల్త్ వస్తది, వెల్త్ వస్తది, టైమ్ ఫ్రీడమ్ వస్తది. మీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తారు. సరదాగా ఒక ఫారిన్ ట్రిప్స్ ఎళ్తారండి. ఇలాంటి లైఫ్ మీకు కావాలి. సో, వెళ్ళేసి మీరు ఒక కారు కొని దానికి ఈఎంఐ కడుతూ, ఒక ఇల్లు కొని దానికి ఈఎంఐ కడుతూ, ఇలా ఈఎంఐలు కడుతూ నిద్ర రాకుండా మీకు హెల్త్ వేరే డ్యామేజ్ అయిపోతాండి. ఫ్రెండ్స్ ఫస్ట్ టైమ్ మనకి అడ్వాన్స్ బీటీటీ పవర్‌లో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ అనేది రావడం జరిగింది. సో, ఈ ప్లాన్‌ని మీరందరూ యూజ్ చేసుకొని ఈ 2021లో మనమందరూ చక్కగా ఒక్కొక్క 1 సీఆర్, 2 సీఆర్ తీసుకుంటామని హ్యాపీగా ఫీల్ అవుతూ సో, థాంక్స్ వెరీ మచ్ అండి. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. సో, ఓవర్ టు సునీల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి విషయాన్ని మనందరికీ తెలియజేశారు గిరి సార్. సో, క్రిప్టోకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మన గిరి సార్ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉంటున్నాయండి. ప్రతిరోజు అంటే తను చేసే పనేంటంటే ఓన్లీ రిసర్చ్ అండి. అంటే రిసర్చే చేస్తున్నారు. ఎవరి కోసమండి? తన కోసం చేస్తున్నారు. ప్లస్ మనందరి కోసం చేస్తున్నారు. ఎందుకంటే ఒక నాలెడ్జ్, ఒక నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి పంచిపెట్టడానికి అంటే ఒక లెర్నింగ్ అంటే తన లెర్నింగ్ అవుతూ అంటే నేర్చుకుంటూ మనందరిని నేర్పిస్తున్నారండి. సో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అంటే హ్యాట్స్ ఆఫ్ సార్. యాక్చువల్లీ చెప్పాలంటే మీ కృషి, మీరు చేసేది ఏదైతే ఆ పట్టుదల ఏదైతే ఉందో అంటే మా అందరికీ ఇన్‌స్పైర్ చేస్తుందండి. ఇంకా ఇంకా మనం చెయ్యాలి, ఇంకా నేర్చుకోవాలని. సో, ఫ్రెండ్స్ నేను మీ సునీల్ ఫ్రమ్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ అండి. సో, చక్కగా మనం ఇప్పుడు క్రిప్టో కరెన్సీ గురించి
అన్ని విషయాలు తెలుసుకున్నాము. అంటే అన్ని కాదండి. కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకున్నాము. ప్రతిరోజు కొన్ని విషయాలనేది కొత్తగా అప్డేట్స్ అనేది ప్రతిరోజు తెలుసుకుందామండి. సో, మనకిక్కడ డిజిటల్ గురు సార్ ఉన్నారు. గిరి సార్ ఉన్నారు. నేనున్నాను. మా పనేంటంటే నిరంతరం వాటి మీద ఒక రిసర్చ్ చేయడము, వర్క్ చేయడము, ప్లస్ ఈ సిస్టమ్‌ని ఎలాగా ఇంకా ముందుకి డెవలప్ చేసుకుంటూ తీసుకువెళ్ళడం అనేదే మా పనండి. సో, ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే సింపుల్‌గా మీరందరూ ఒకటే గోల్ పెట్టుకోండి సార్. సార్ చెప్పినట్టుగా మీ గోల్ సెట్ చేసుకోండి. ఒక డైరీలో రాసుకోండి. యాజ్ యూజువల్‌గా మీకు కావాల్సిందేంటి? ఇవన్నీ అయిన తర్వాత దాన్ని ప్రాసెస్ ఎలా చేయాలి? ఎలా ముందుకెళ్తే మనకి కొన్ని అంటే బీటీటీస్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చనేది ఆ దృష్టి మీద మీరేం జేస్తారంటే కేవలం మీరు చేయవలసిన సింపుల్ పనండి. గ్రూప్స్‌ని క్రియేట్ చేసుకోండి. ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకోండి. కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మిత్రులు ఎవరైతే ఉన్నారో, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు ఈ క్రిప్టో గురించి కొంచెం జస్ట్ అలాగా డిస్కస్ చేస్తుండండి. వాళ్ళకి ప్లాన్ గురించి ఏం చెప్పకండి. అంటే నేనిలా చేస్తున్నాను. నువ్వు వచ్చేయి. నువ్వు ఇద్దరిని తెచ్చేసేయి. నీకు వచ్చేస్తదని అలాంటివి మీరు చేయకండి. ఎందుకంటే మీరు అది చెప్పంగానే వాళ్ళు మళ్ళీ మీకు అంటే మిమ్మల్ని కూడా డీమోటివేట్ చేసేస్తారు. జస్ట్ డిస్కషన్ చేయండి వాళ్ళతోటి. వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని విషయాలు అంటే వాళ్ళకి పాజిటివ్ ఉండొచ్చు, నెగెటివ్ ఉండొచ్చు. వాటి మీద డిస్కషన్ చేసుకొని ఆ పాయింట్స్ నోట్ చేసుకుంటూ జస్ట్ ఏంటంటే మీరు చేయవలసిన పని మన ఈ మీటింగ్‌కి ఏదైతే మన జూమ్ మీటింగ్ ప్రతిరోజు 8:30కి స్టార్ట్ అవుతుందో, ఆ మీటింగ్‌కి మీరు అటెండ్ చేపిస్తే చాలండి. వాళ్ళకి క్రిప్టోకి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ లైవ్‌గా మీకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఈ సిస్టమ్‌ని ఎలా మనం ముందుకు తీసుకెళ్తే మనం ఎలా ఎర్న్ చేసుకోవచ్చనేది ఆ విషయాల మీద గూడా వాళ్ళందరూ తెలుసుకుంటారండి. సో, అప్పుడేమవుతుందంటే కొంత విషయం అనేది తెలిసిన తర్వాత తను క్లియర్ అయిపోతారండి. క్లియర్ అయిన తర్వాత చేద్దామా లేదా అనేది ఒక పార్ట్ అంటే ఒక చిన్న మిడ్ పాయింట్‌లో ఉండిపోతుందండి. దాని తర్వాత మనం చేయాల్సిందేంటండి ఆఫ్టర్ ద మీటింగ్ ఎవరికైతే మనం అటెండ్ చేసామో ఆఫ్టర్ ద మీటింగ్ ఒక 5, 10 మినిట్స్ అనేది జస్ట్ మోటివేషనల్‌గా మాట్లాడండి. బట్ ఫోర్స్ చేయొద్దు. ఫోర్స్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా ఇరిటేట్ అవ్వచ్చు. కానీ కొంతమంది వ్యక్తులుంటారు అర్థం చేసుకొని వెంటనే జాయిన్ గూడా అవుతారు. సో, అలా ఫాలో అప్ చేయడము ఒక వంతైతే మనం కంటిన్యూ చేయడం అనేది చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా మన ఈ టీమ్ అనేది, ఈ బిజినెస్ అనేది చక్కగా బిల్డప్ అవుతుందండి. సో ఫ్రెండ్స్ మనం ఇంకా లేట్ చేయకుండా ఆహ్, అడ్వాన్స్ బీటీటీ పవర్ ప్లాన్ ప్రెజెంటేషన్‌ని కంప్లీట్‌గా చూద్దాం అండ్ విందామండి. సో వెల్కమ్ సార్. వెల్కమ్ అందరికీ. అడ్వాన్స్ బీటీటీ పవర్ ఫ్యామిలీలోకి అందరికీ స్వాగతం అండి. సో సార్ ఇదేంటంటే మనది సింపుల్‌గా ఒక బైనరీ ప్లాన్ అండి. రిఫరల్ ప్రోగ్రామింగ్ అంటే రిఫరల్ అంటే ఏంటండి? స్పాన్సరింగ్ చేయడం, ఒకరిని రిఫర్ చేయడం, అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది చాలా ఉన్నాయండి. మీరు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే డిఫరెంట్ టాపిక్స్ తోటి వస్తుంది. బట్ కొంతమంది ఏంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్, ఎంఎల్ఎం మార్కెటింగ్ అనేది కొంత నెగెటివ్ ఆలోచనలతోటి ఏంటంటే చైన్ లింకా అదా, ఇదా అనేసి చెప్పేసుకొని ఏమంటున్నారంటే దాన్ని యాక్సెప్ట్ కూడా చేయరు. సో, మీరు ఎప్పుడు కూడా అలా చేయకంట వాళ్ళని జస్ట్ ఈ మీటింగ్‌ని అటెండ్ చేపించడమే మీ పని సార్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దామండి. ఆల్మోస్ట్ మనకి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క పర్సన్స్ అనేది ఆల్మోస్ట్ జాయిన్ అయినట్లు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకెవరైనా సరే కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ని వినండి, చూడండి. అండ్ ఆఫ్టర్ దట్ ఏమైనా డౌట్స్ ఉంటే అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కషన్ చేసుకొని ఆ విషయాల్ని తెలుసుకోండి. అప్పటికి ఇంకా తెలియకపోతే ఇక్కడ గిరి సార్, నేను, డిజిటల్ గురు సార్ ఉన్న ముగ్గురుము ఎవరైనా సరే ఎవరికైనా కాల్ చేయొచ్చు. కాల్ చేసేసి వాళ్ళ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్ మనం ప్లాన్‌కి వెళ్ళిపోదాం ఇప్పుడు. యాక్చువల్లీ మనం ఈ సిస్టమ్‌లోకి ఎంటర్ కావాలి అంటే మనకు కావాల్సింది ఒకే ఒకటండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఉందండి. ఈ రోజుల్లో ఎవ్వరింట్లో కూడా ఏ వ్యక్తి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ లేదు అనేది క్వెషన్ లేదండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది. కొంతమంది వ్యక్తులున్నారు. వాళ్ళు చిన్న ఫోన్స్ ఇంకా యూజ్ చేస్తున్నారు. కొంత పాత వ్యక్తులు. అయినప్పటికి గూడా వాళ్ళు గూడా అప్‌గ్రేడ్ అవుతున్నారు. సో, ఈ స్మార్ట్ ఫోన్‌లో మనకొక చిన్న స్మార్ట్ యాప్ కావాలంటే మనం ఈ సిస్టమ్‌లో ఎంటర్ అయ్యి బీటీటీస్‌ని ఎర్న్ చేసుకోవాలంటే ఒక స్మార్ట్ యాప్ ఉండాలండి. ఆ యాప్ వచ్చేసి ట్రోన్ వాలెట్‌కి సంబంధించిన యాప్ అండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీకు. క్లెవర్ వాలెట్ అనేది ఒకటుందండి. ట్రోన్ ప్రో లింక్ ఉందండి. అండ్ టోకెన్ పాకెట్ ఉందండి. ఈ మూడిట్లో ఏదో ఒక వాలెట్ అనేది మనం డౌన్‌లోడ్ చేసేసి రిజిస్టర్ చేసుకోవాలండి. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మన అప్లైనర్ నుంచి ఒక
రిఫరల్ లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ ని డి యాప్ బ్రౌజర్ లో దాన్ని ఎంటర్ చేసేసి మన ఐడిని మనం లాగిన్ చేసుకోవచ్చు. సో ఈ లాగిన్ చేయడానికి ప్రక్రియ ఏంటంటే ప్రాసెస్ డౌన్లోడ్ చేయడము, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి ఏదైతే పాస్వర్డ్ ఉందో పాస్వర్డ్ ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంటే మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే పాస్వర్డ్ ని, మీ వ్యాలెట్ పాస్వర్డ్ ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది వచ్చేసి ఏదైతే మీ వ్యాలెట్ క్రియేట్ చేస్తారో దాంట్లో ఒక ప్రైవేట్ కీ అనేది జనరేట్ అవుతుందండి. అదే మీ కీ అండి. ఎలా అయితే మనము మన లాకర్స్ కి కీ వేస్తామో సేమ్ అలాగే ఈ వ్యాలెట్ అనేది ఒక లాకర్ లాంటిదే. ఈ లాకర్ కి ఒక ప్రైవేట్ కీ అనేది వస్తుంది. చాలా సెక్యూర్ గా, చాలా సేఫ్ గా ఉంచాలండి. దాన్ని మీరు ఒక డైరీలో కానీ లేదనుకుంటే తీసుకొని మీ మెయిల్స్ లో కానీ లేకపోతే పర్సనల్ స్టోరేజెస్ ఏమైతే ఉన్నాయో అక్కడ మీరు పేస్ట్ చేసుకొని దాన్ని భద్రంగా సెక్యూర్ గా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే రేపు పొద్దున్న ఏమంటే ఒకవేళ మీ ఫోన్ పోయినా లేకుంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఆ ప్రైవేట్ కీ త్రూగా మరొక ఫోన్ లో మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని ఆ వ్యాలెట్ ని యూజ్ చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అనేది మనకు కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా మనం ఒక సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ ఉందండి. ఆ ప్యాకేజ్ తీసుకోవడానికి మనకి కేవలం ఒక 1000 BTTs మాత్రమే కావాలండి. 1000 BTT పవర్ లో మనం ఎంటర్ అవ్వచ్చు అండ్ BTTs ని ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో 1000 BTT అనేది ప్రెసెంట్ మన INR వాల్యూ చూసినట్లయితే ఒక 350, ఒక 400, ఒక 500 మధ్యలో వస్తుందండి. దానికి సంబంధించిన ఏ కాయిన్స్ అయితే ఉన్నాయో మన అప్లైనర్స్ తో మనం కాంటాక్ట్ అయ్యి ప్రాసెస్ అంతా చేపించుకొని మనం కంటిన్యూ అవ్వచ్చండి. సో ఆఫ్టర్ దట్ అడ్వాన్స్ BTT పవర్ లో వచ్చేసి మనకి కంప్లీట్ గా 6 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. 6 రకాల ఇన్కమ్స్ ఉన్నాయండి. మొదటిది వచ్చేసి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అండి. రెండవది బైనరీ ఇన్కమ్ అండి. మూడవది డైరెక్ట్ స్పాన్సర్ బైనరీ ఇన్కమ్ అండి. నాలుగవది వచ్చేసి లెవెల్ ఇన్కమ్ అండి. ఐదవది వచ్చేసి ఆటోపూల్ ఇన్కమ్ అండి. అండ్ ఆరవది వచ్చేసి లీడర్షిప్ బోనస్ అండి. టోటల్ గా 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ అందరికి కనిపిస్తుంది 6 టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. లాస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో లీడర్షిప్ బోనస్ అనేది, నేను ప్రతిరోజు కూడా ఈ లీడర్షిప్ బోనస్ మీద మీరు కొంచెం ఫోకస్ పెట్టండి అని అంటుంటానండి. ఫోకస్ పెడితే మీకు ఈ టోటల్ 6 టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుందండి. వాటి మీద ఫోకస్ చేస్తే మిగతా ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అంటే దాంట్లో ఏమొస్తుంది అనేది. ఎప్పుడైతే మనం ఒక పర్సన్ ని మన రిఫరల్ కోడ్ తోటి స్పాన్సర్ చేస్తామో ఆ పర్సన్ నుంచి మనకి 200 BTTs అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ స్పాన్సర్ కోసం మనకి ఒక పర్సన్ అనేది మినిమం అండి, మాక్సిమం అన్లిమిటెడ్ అండి. అది మన కెపాసిటీ అండి, మన స్ట్రెంగ్త్ అండి. మనకి ఎంత కెపాబిలిటీ ఉందో అంతమందిని మనం ఇందులో ఇంట్రడ్యూస్ చేయవచ్చండి, డైరెక్ట్ గా స్పాన్సర్ చేయవచ్చండి. సో నేను ఒక 10 మందిని స్పాన్సర్ చేశానండి, ఇంకో 10 మందిని కూడా చేస్తానండి, మరొక 10 మందిని చేస్తానండి. అది నాకున్న కెపాసిటీ, నాకున్న టీం, నాకున్న సర్కిల్లో నేను చేసే ప్రక్రియ అండి. ఆ పని నేను ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. బట్ మినిమం ఒక 10 చేసుకుంటే చాలా చక్కటి ఇన్కమ్ అనేది మనం ఇందులో గెయిన్ చేయొచ్చండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 మందిని నేను ఇంట్రొడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే 10 మంది అంటే 10 into 200 BTTs టోటల్ గా 2000 BTT అనేది నేను డైరెక్ట్ స్పాన్సర్ త్రూగా ఇన్కమ్ చేసుకుంటానండి. సెకండ్ ఇన్కమ్ చూద్దామండి, బైనరీ ఇన్కమ్. ఈ బైనరీ ఇన్కమ్ వచ్చేసి మనకి ఎప్పుడైతే 1:1 లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో, మ్యాచింగ్ బోనస్ అంటారు దీన్ని. ఆ మ్యాచింగ్ లో వచ్చేసి మనకి 200 BTT వస్తుందండి. సో ఈ 24 అవర్స్ అంటే పర్ డే అనేది 24 అవర్స్ లో మనకి టోటల్ గా 21 పేర్స్ మనం ఎర్న్ చేసుకోవచ్చండి. బట్ దీన్ని ఏంటంటే ఒక 3 క్లోజింగ్స్ గా డివైడ్ చేయడం జరిగింది. మొదటి క్లోజింగ్ వచ్చేసి 4 AM to 12 PM అండి. రెండో క్లోజింగ్ వచ్చేసి 12 PM to 8 PM అండి. అండ్ మూడో క్లోజింగ్ వచ్చేసి 8 PM to 4 AM అండి. టోటల్ గా 3 క్లోజింగ్స్ అండి. ఈచ్ క్లోజింగ్ లో 7 పేర్స్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చండి. 7 into 3 క్లోజింగ్స్ అంటే టోటల్ గా 21 పేర్స్ అనేది ఈ బైనరీ సిస్టమ్ లో మనం ఎర్న్ చేసుకోవచ్చు. 21 పేర్స్ అంటే 21 into 200 BTT, టోటల్ గా 4200 BTTs మనము పర్ డే బైనరీ సిస్టమ్ లో మనం ఎర్న్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇన్కమ్ చూద్దామండి ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ బైనరీ బోనస్ అండి. డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే మనకి ఒక ఇన్కమ్ వచ్చింది 200 BTTs.
అండ్ సెకండ్ వచ్చేసి బైనరీ అండి. బైనరీ ఏదైతే మనకి మ్యాచింగ్ జరుగుతుందో లెఫ్ట్ అండ్ రైట్ లోనే ఎప్పుడైతే 1:1 చెప్పిన మ్యాచింగ్ జరుగుతుందో ఆ మ్యాచింగ్ త్రూగా కూడా మనకి 2 to 100 BTTs అనేది రావడం జరిగింది. బట్ ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక బైనరీ సిస్టమ్ లో మ్యాచింగ్ చేసుకుంటూ వెళ్తామో ఓన్లీ డైరెక్ట్ అంటే కేవలం మనకి బైనరీ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న మ్యాజిక్ ఏంటంటే మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తామో ఆ వ్యక్తి యొక్క బైనరీ ఇన్కమ్ అంటే ఆ వ్యక్తి యొక్క ఇన్కమ్ మీద మనకి బోనస్ వస్తుందండి. అలాగా 2 లెవెల్స్ అనేది ఉందండి. ఫస్ట్ లెవెల్లో 30% బోనస్ అండి. అండ్ సెకండ్ లెవెల్లో 20% బోనస్ అనేది మనము ఈ డైరెక్ట్ స్పాన్సర్ బైనరీ బోనస్ లో తీసుకోవచ్చండి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తున్నానండి. నేను జాయిన్ అయ్యానండి. ఆఫ్టర్ జాయినింగ్ నేను చక్కచక్కగా నా బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేస్తానండి. నేను ఒక ఏ పర్సన్ ని అండ్ బి పర్సన్ ని నేను ఇంట్రడ్యూస్ చేశానండి. ఏ వ్యక్తి కూడా అండ్ బి ఇద్దరు కూడా ఏం చేశారంటే వాళ్ళ బైనరీ ఇన్కమ్ కోసం వాళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేశారండి. సో నేను ఎలాగైతే స్టార్ట్ చేశానో వాళ్ళు కూడా బైనరీ కోసం వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి బైనరీ ఇన్కమ్ వస్తుందో వాళ్ళ మీద నాకు వచ్చే బోనస్ అండి. సో ఇక్కడ నా ఫస్ట్ లెవెల్లో అంటే నేను డైరెక్ట్ గా స్పాన్సర్ చేసిన వ్యక్తులు అందరూ ఫస్ట్ లెవెల్లో వస్తారండి. ఫస్ట్ లెవెల్లో ఏ అండ్ బి ఉన్నారండి. ఏ అండ్ బి, ఏ 7 pairs సీలింగ్ తీసుకున్నాడండి. బి కూడా 7 pairs ఒక సీలింగ్ తీసుకున్నారండి. అంటే టోటల్ గా వాళ్ళు 1400 BTTs అంటే 7 into 200 BTTs 1400 BTTs అనేది చెరొక్క పర్సన్ వాళ్ళు ఎర్న్ చేశారండి. బైనరీ ఇన్కమ్ వాళ్ళు ఎర్న్ చేస్తే నాకు వాళ్ళ మీద అంటే 1400 + 1400 టోటల్ గా 2800 BTTs అనేది వాళ్ళు ఎర్న్ చేస్తే మళ్ళీ నేను వాళ్ళ ఇన్కమ్ మీద నాకు మళ్ళీ బోనస్ వచ్చింది అంతండి 30% 840 BTTs మళ్ళీ నాకు వచ్చిందండి. అంటే నాకు రావాల్సిన బైనరీ ఇన్కమ్ యాజ్ యూజువల్ గా వస్తుంది. వచ్చినప్పటికీ కూడా నాకు అడిషనల్ గా ఈ బోనస్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ నా బి టీం పని చేయట్లేదండి ఇక్కడ. సో నాకు ఇక్కడ బైనరీ రాదు. బట్ నేనేం చేశానంటే స్పాన్సర్ చేశాను కదా ఏని, ఏ చకచకా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. ఏ ఎప్పుడైతే ప్రతిరోజు ఒక సీలింగ్ తీసుకుంటున్నారో అంటే 1400 అండి. 1400 తన సీలింగ్ తీసుకుంటే తన ఇన్కమ్ మీద నాకు 30% మళ్ళీ అగైన్ బోనస్ వచ్చిందండి. చూడండి బైనరీ జరిగితే మనకి బైనరీ ఇన్కమ్ వస్తుంది. బైనరీ జరగకపోతే మన టీంలో మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తామో తన బైనరీ ఇన్కమ్ మీద కూడా మనకి ఎర్నింగ్ అంటే ఇన్కమ్ వస్తుందండి. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిందండి. సెకండ్ లెవెల్ గురించి చూద్దామండి. సెకండ్ లెవెల్ వచ్చేసి మనకి 20% వాళ్ళ బైనరీ ఇన్కమ్ మీద వస్తుందండి. సెకండ్ లెవెల్ అంటే ఏంటంటే మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తామో వాళ్ళందరూ ఫస్ట్ లెవెల్ అయితే స్పాన్సర్ చేసిన వ్యక్తులు మరొక వ్యక్తిని ఎప్పుడైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళు సెకండ్ లెవెల్లోకి వస్తారండి. అంటే ఇక్కడ నా ఏ వచ్చేసి సిడిని స్పాన్సర్ చేశారండి. బి వచ్చేసి ఈ అండ్ ఎఫ్ ని స్పాన్సర్ చేశారు. టోటల్ గా సిడిఈఎఫ్ వాళ్ళు కూడా చెరొక్క 7 pairs అనేది ఆ రోజు తీసుకున్నారండి. తీసుకోవడంతో ఏమైందండి 7 pairs అంటే 1400 BTTs ఇంటూ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 4 టోటల్ గా మనకి 5600 BTTs అనేది ఆ 4 మెంబర్స్ వాళ్ళు ఎర్న్ చేసుకున్నారండి. ఎర్న్ చేసుకున్న తర్వాత టోటల్ 20% అంటే 5600 BTTs లో 20% తీసుకుంటే 1120 BTTs మళ్ళీ నాకు వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఉందండి. ఒకవేళ నాది ఒక్క లెగ్ కంటిన్యూ అయినా కూడా ఆ సెకండ్ లెవెల్లో కూడా నాకు బైనరీ బోనస్ అనేది రావడం జరుగుతుందండి. అంటే సింగిల్ లెగ్ కూడా ఇక్కడ ఇన్కమ్ ఉంది. ఇంకొక ప్రాసెస్ చెప్పాలంటే సింగిల్ లెగ్ కూడా ఇన్కమ్ ఉంది. నాట్ ఓన్లీ బైనరీ చేయకపోయినా కూడా మనకి సింగిల్ లెగ్ లో కూడా బిజినెస్ జరిగితే వాళ్ళ మీద కూడా మనకి ఒక చక్కటి ఇన్కమ్ వస్తుందండి. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి లెవెల్ ఇన్కమ్ అండి. ఈ లెవెల్ ఇన్కమ్ ఏంటంటే ప్రతి ఒక్క లెవెల్లో మనం 10 BTTs అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. ఈ లెవెల్ ఏంటంటే ఫస్ట్ లెవెల్లో మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తాం వాళ్ళందరూ ఫస్ట్ లెవెల్ అండి. మన స్పాన్సర్స్ ఎవరినైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళు సెకండ్ లెవెల్లోకి వస్తారు. అలాగా ప్రతి ఒక్క స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో ఆ కంటిన్యూటీ అనేది 15th అంటే 15వ లెవెల్ డెప్త్ వరకు మనకి కంపెనీ అనేది ప్రతి ఒక్క లెవెల్ నుంచి 10 BTTs అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. నేను ఒక 10 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేశాను. వాళ్ళందరూ నా ఫస్ట్ లెవెల్లో ఉన్నారండి. సో ఫస్ట్ లెవెల్లో 10 BTTs అంటే ఒక పర్సన్ నుంచి 10 BTTs అయితే టోటల్ గా ఎంతమంది అయ్యారండి? 10 into 10 100 BTTs అనేది నాకు ఫస్ట్ లెవెల్ వచ్చిందండి. డూప్లికేషన్ నా టీంలో నేను ప్రాసెస్ చేసేసి ప్రతి ఒక్కరు 10 డైరెక్ట్ రిఫరల్స్
ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తే సెకండ్ లెవెల్ వచ్చేసి నా 10 మెంబర్స్ 10 మెంబర్స్ని చేస్తే టోటల్గా 100 మెంబర్స్ అయ్యారండి. 100 అంటే 100 ఇంటూ 10 చేస్తే ఎంత అయిందండి 1000 బీటీటీస్. అంటే మళ్ళీ నేను ఇక్కడ సెకండ్ లెవెల్లో కూడా 1000 బీటీటీస్ ఎర్న్ చేసుకున్నానండి. సో ఇదే ప్రాసెస్ కనుక మనం డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే థర్డ్ లెవెల్లో నాకు 10,000 వస్తుందండి. మళ్ళీ ఫోర్త్ లెవెల్లో వచ్చేసి 1 lakh వస్తుందండి. ఫిఫ్త్ లెవెల్లో వచ్చేసి 10 lakhs వస్తుందండి. సిక్స్త్ లెవెల్లో వచ్చేసి 1 crores వస్తుందండి. సెవెంత్ లెవెల్లో వచ్చేసి 10 crores అండి. సో ఇలా మనం క్యాల్కులేషన్ చేసుకుంటూ పోతే డూప్లికేషన్ అనేది ప్రాసెస్ ప్రకారంగా జరుపుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మనకి ప్రతి లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక 0 పెరుగుకుంటూ వెళ్తుందండి. సో ఇక్కడ సిక్స్త్ లెవెల్ వరకు మాత్రమే మనం చూసినట్లయితే 1 కోటి బీటీటీలు అనేది మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చండి ఈ లెవెల్ ఇన్కమ్ లో. ఇక మనం డెప్త్ లోకి వెళ్ళామనుకోండి చక్కటి ఇన్కమ్ మనం ఇంకా ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూద్దామండి బూస్టర్ ఆటోపూల్ ఇన్కమ్ అండి. ఈ ఆటోపూల్ ఇన్కమ్ అనేది చాలా కంపెనీస్ లో మనం చూసాము. ప్రతి ఒక్క కంపెనీలు ఏంటంటే ఆ బూస్ట్ అంటే ఆటోపూల్ ఇన్కమ్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంత అప్గ్రేడ్ కోసం అనేది మళ్ళీ మనము ఎంతో ఒక ఫీజు కట్టాల్సిన ఉంటుందండి. సో మన ఈ సిస్టంలో ఏంటంటే ఎటువంటి ఫీజు లేదండి. ఏదైతే ఒక ప్యాకేజ్ లో మనం అంటే ఒక సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకున్నామో అదే ప్యాకేజ్ లో కంటిన్యూ అవుతాము. ఒక సింగిల్ ఎన్పి కూడా అడిషనల్ గా మనం పెట్టాల్సింది లేదు. సో అవేమి పెట్టకుండా మనకి ఈ బూస్టర్ ఆటోపూల్ ఇన్కమ్ కూడా వస్తుందండి. ఎలా అంటే దీనికి టోటల్ గా 3 phase డివైడ్ చేశారండి. 3 phases ఉన్నాయండి. ఫస్ట్ ఫేజ్ చూద్దామండి. ఫస్ట్ ఫేజ్ లో ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడైతే అంటే యాక్చువల్ గా చెప్పాలంటే బూస్టర్ ఆటోపూల్ ఇన్కమ్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిక్స్ ప్రకారంగా నడుస్తుందండి. ఈ ప్రక్రియ అనేది మొదట ఎవరు వచ్చారో వాళ్ళు ఆ పూల్లోన ప్లేస్మెంట్ అవుతారండి. తర్వాత వచ్చిన వ్యక్తి ఎక్కడైతే పూల్లో ఎంటీ స్పేస్ ఉంటుందో ఆ ప్లేస్ లో వెళ్ళి సెటప్ అయిపోతాడండి. సో అదే విధంగా ఎప్పుడైతే మన కింద అంటే నేను జాయిన్ అయిన తర్వాత అంటే నేను ఎగ్జాంపుల్ నాకే తీసుకుంటున్నానండి. నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో నా కింద ఎప్పుడైతే ఒక 2 వ్యక్తులు ఇన్సర్ట్ అవుతారో అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఒక 1 week కావచ్చు లేదా 1 month తర్వాత అయినా సరే ఆ ప్లేస్మెంట్ అనేది ఫిల్ అవుతుందండి. ఎందుకంటే ఇది గ్లోబలీ జరిగిన బిజినెస్ కాబట్టి ఆటోమేటిక్ గా పై లైన్ అంతా ఎప్పుడైతే ఫిల్ అయిపోతుందో నెక్స్ట్ వచ్చిన ఐడియా అనేది కిందకే రావాల్సిందండి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ప్రకారంగా. సో ఎప్పుడైతే 2 partners అనేది నాకు అటాచ్ అవుతారో అక్కడ టోటల్ గా 2 to 100 అంటే ఒక ఈచ్ పర్సన్ నుంచి 200 బీటీటీ అనేది దీన్ని కేటాయించడం జరుగుతుంది. ఆ 200 బీటీటీ ఇంటూ 2 partners అంటే 400 అవుతుందండి బీటీటీస్. సో అక్కడ 300 అనేది అప్గ్రేడ్ కి వెళ్ళిపోతుంది. అంటే నెక్స్ట్ లెవెల్లో మనము ఇన్కమ్ తీసుకోవడానికి మనం టోటల్ దాంట్లోనే 300 రూపీస్ అప్గ్రేడ్ కి వెళ్ళిపోతుంది. మిగిలింది 100 అండి. ఆ 100 అనేది మళ్ళీ మనకి బూస్టర్ ఆటోపూల్ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్లో వస్తుందండి. సెకండ్ లెవెల్లో ఎప్పుడైతే మనకి 4 partners వస్తారో అంటే 300 అప్గ్రేడ్ సిస్టమ్ ఉంది కదండి. ఆ అప్గ్రేడ్ సిస్టమ్ ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తి ఎప్పుడైతే 100 బీటీటీ సంపాదించి ఆ వ్యక్తి మళ్ళీ అప్గ్రేడ్ అవుతారు కదా. అప్గ్రేడ్ అయ్యేటప్పుడు ఈ పర్సన్ కింద ఎప్పుడైతే ఇన్సర్ట్ అవుతారో అక్కడ 4 partners వచ్చిన తర్వాత టోటల్ గా 300 into 4 అంటే 1200 బీటీటీస్ అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ స్పాన్సర్ కి ఒక 100 బీటీటీ వెళ్ళిపోతుందండి. ఎందుకు అంటే ఆ వ్యక్తి అంటే ఎవరైతే స్పాన్సర్ చేస్తారో తన వల్లే కదా ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది అనేది మళ్ళీ స్పాన్సర్ కి ఒక 100 బీటీటీ వెళ్ళిపోతుంది. 700 మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కి అప్గ్రేడ్ కి వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ మనకి ఒక ఎంట్రీ వస్తుందండి. ఒక ఎంట్రీ జాయినింగ్ మళ్ళీ వస్తుంది. మిగిలింది 200 బీటీటీ అండి. ఆ 200 బీటీటీ మనం ఎర్న్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే సెకండ్ లెవెల్ కంప్లీట్ అవుతుందో థర్డ్ లెవెల్ పోతామండి. ఇక్కడ చూడండి 700 అనేది అప్గ్రేడ్ కి తీసుకోవడం జరిగింది కదా. ఆ 700 చొప్పున ఎవరైతే మన కిందన ఒక 8 members ఎప్పుడైతే సెట్ అవుతారో అంటే 8 members ఎప్పుడైతే ఫిల్ అయిపోతారో ఆటో పూల్ లోన అక్కడ 700 into 8 అంటే టోటల్ గా 5600 బీటీటీస్ టోటల్ అవుతుందండి. 200 స్పాన్సర్ కి వెళ్ళిపోతుంది. 2500 అనేది అప్గ్రేడ్ కి వెళ్ళిపోతుంది. ఒక 2 రీఎంట్రీస్ వస్తుంది. మిగిలింది 2500 అనేది మనకు వస్తుందండి. అంటే మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే థర్డ్ లెవెల్ కంప్లీట్ అయిపోతుందో 2500 చొప్పున మళ్ళీ మన కింద 8 members వస్తారండి. సో టోటల్ గా అక్కడ 20,000 బీటీటీస్ అవుతుందండి. ఆ 20,000 బీటీటీస్ లో 1000 బీటీటీ అనేది మన స్పాన్సర్ కి వెళ్ళిపోతుంది. 9,000 అప్గ్రేడ్ కి వెళ్ళిపోతుందండి. అంటే ఈ ఫస్ట్ ఫేజ్ లో ఎప్పుడైతే ఈ 9,000 ఫోర్త్ లెవెల్ కంప్లీట్ అవుతుందో మనం సెకండ్ ఫేజ్ కి వెళ్ళిపోతామండి. 9,000 అప్గ్రేడ్ కి వెళ్ళిపోతుంది. మిగిలిన
మిగిలిన 9200 బీటీటీస్ అనేది మనకు వస్తుందండి. ఇక్కడ 4 మళ్ళీ రీఎంట్రీస్ వస్తుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ లెవెల్లో రీఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో 1, 2 అండ్ 4, ఈ రీఎంట్రీస్ ఎందుకు రీఎంట్రీస్ అవుతుందంటే, మన వెనకాల వచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ పూల్లో ఉన్నారో వాళ్ళకి బూస్టప్ చేసి వాళ్ళకి కూడా ఇన్కమ్ జనరేట్ చేయడానికి మళ్ళీ కంపెనీ అనేది ఈ సిస్టమ్ లో అప్గ్రేడ్ గా మళ్ళీ రీఎంట్రీస్ పెట్టిందండి. పెట్టడం తోటి ఏమవుతుందంటే, మనకు వచ్చిన ఇన్కమ్ వస్తుంది, బానే ఉంది, బట్ తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా స్పీడ్ గా రావాలి, ఇంకా ఫాస్ట్ గా రావాలి, వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ ఉండాలని చెప్పేసుకొని ఈ అప్గ్రేడ్ ప్రాసెస్ ని పెట్టారండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఫేజ్ 1 లో వచ్చేసి మనకి టోటల్ గా 12,000 బీటీటీస్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడైతే ఈ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుందో మనం సెకండ్ ఫేజ్ కి వెళ్ళిపోతామండి. సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో 9,000 తోటి మనము ప్లేస్మెంట్ తీసుకుంటామండి. మన కిందన ఎప్పుడైతే 2 ఎంట్రీస్ 9,000 చెప్పిన 2 ఎంట్రీస్ ఎప్పుడైతే ఇద్దరు పార్ట్నర్స్ వస్తారో వాళ్ళ టోటల్ గా 1800 బీటీటీలు అనేది ఇక్కడ టోటల్ అవుతుందండి. 500 స్పాన్సర్ కి వెళ్ళిపోతుంది, 13,000 వచ్చేసి మనకి అప్గ్రేడ్ కి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ లెవెల్ కి రీఎంట్రీస్ మళ్ళీ 4 వస్తాయండి, మళ్ళీ బూస్టప్ చేయడానికి. ఇక్కడ టోటల్ గా మిగిలింది ఎంతండి, 3,700 బీటీటీస్ మన ఇన్కమ్ అండి. నెక్స్ట్ అనేది సెకండ్ లెవెల్లో వచ్చేసి 13,000 ఇంటూ 4 పార్ట్నర్స్ మళ్ళీ వస్తారండి. ఆ 4 పార్ట్నర్స్ అదే 4 ఇంటూ 13,000 అంటే 5,000, 52,000 అండి. టోటల్ గా 1,000 అనేది మళ్ళీ స్పాన్సర్ కి వెళ్ళిపోతుందండి, అప్గ్రేడ్ కి 30,000 వెళ్ళిపోతుందండి. మళ్ళీ ఇక్కడ 5 ఎంట్రీస్ వస్తుందండి బూస్టింగ్ కోసం, మిగిలిన 20,000 అనేది మనదండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లెవెల్ అండి. ఈ థర్డ్ లెవెల్లో 30,000 ఇంటూ 8 అండి. 8 పార్ట్నర్స్ ఎప్పుడైతే 30,000 చెప్పిన వస్తారో టోటల్ గా 2,40,000 బీటీటీలు అవుతుందండి. దీంట్లో 2,000 స్పాన్సర్ కి వెళ్ళిపోతుంది, అప్గ్రేడ్ కోసము 1,25,000 అంటే 1,25,000 బీటీటీస్ అనేది అప్గ్రేడ్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మళ్ళీ 5 రీఎంట్రీస్ అండి, మళ్ళీ మంది రీఎంట్రీస్ ఒక 5 ఐడీస్ అవుతుంది. టోటల్ గా మిగిలింది 1,12,000 బీటీటీలు అనేది మన అకౌంట్ లోకి వస్తుందండి. ఎప్పుడైతే థర్డ్ లెవెల్ కంప్లీట్ అయిందో ఫోర్త్ లెవెల్ కి మనం వెళ్ళిపోతామండి. ఫోర్త్ లెవెల్ కి 1,25,000 చెప్పున మళ్ళీ సేమ్ 8 మెంబర్స్ అనేది మళ్ళీ మన పార్ట్నర్స్ గా వస్తారండి. వచ్చిన తర్వాత టోటల్ గా ఇక్కడ 10 లక్షలు బీటీటీలు అవుతుందండి. 5,00,000 వచ్చేసి మన స్పాన్సర్ కి వెళ్ళిపోతుంది, 6 lakhs వచ్చేసి అప్గ్రేడ్ కి వెళ్ళిపోతుంది, 10 రీఎంట్రీస్ అండి. ఇక్కడ టోటల్ గా మిగిలింది ఎంత అండి, 3,93,000 బీటీటీస్ అనేది మన అకౌంట్ లోకి వస్తుందండి. అంటే సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయ్యేసరికి టోటల్ గా 5,28,700 బీటీటీస్ అనేది ఈ సెకండ్ ఫేజ్ లో మనం ఎర్న్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిందో థర్డ్ ఫేజ్ కి మళ్ళీ మనం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతామండి. అక్కడ చూడండి లాస్ట్ లెవెల్లో 60,000 చెప్పిన మనకి ఎప్పుడైతే రీఎంట్రీ వచ్చిందో, ఆ రీఎంట్రీ అంటే అప్గ్రేడ్ కి వెళ్ళిందో 6 lakhs ఇంటూ 2 అంటే టోటల్ గా 12 lakhs అవుతుందండి బీటీటీస్. ఇక్కడ స్పాన్సర్ కి ఒక 50,000 బీటీటీస్ వెళ్ళిపోతాయండి. అప్గ్రేడ్ కి మళ్ళీ 6 lakhs వెళ్ళిపోతుందండి. 10 రీఎంట్రీస్ వస్తుందండి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే 5,48,000 అనేది మన అకౌంట్ లోకి వచ్చేస్తుందండి. ఎప్పుడైతే మళ్ళీ 6 lakhs తోటి సెకండ్ ఫేజ్ కి వెళ్తామో అక్కడ 4 పార్ట్నర్స్ వస్తారండి. టోటల్ గా ఇక్కడ వచ్చేసి మనకి 2,40,00,000 బీటీటీలు అండి. 1,00,000 బీటీటీ స్పాన్సర్ కి వెళ్ళిపోతుంది. అప్గ్రేడ్ కోసం వచ్చేసి 14 లక్షలు వెళ్ళిపోతుందండి. అండ్ 20 రీఎంట్రీస్ వస్తుందండి. మిగిలిన 8,96,000 అనేది కంప్లీట్ గా మన అకౌంట్ కి వచ్చేస్తుందండి. థర్డ్ ఫేజ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ లో వచ్చేసి మళ్ళీ 8 ఎంట్రీస్ అండి. మనకి 8 పార్ట్నర్స్ వస్తారు. 14 లక్షలు టోటల్ అవుతుందండి. 14 లక్షలు ఇంటూ 8 పార్ట్నర్స్ అండి. ఇక్కడ ఒక 0 తగ్గినట్టు ఉంది. ఓకే, ఫైన్. సో ఈ ఫేజ్ లో అంటే థర్డ్ లెవెల్లో వచ్చేసి మనకి టోటల్ గా 1,10,00,000 బీటీటీలు అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చండి. టోటల్ గా చూసేసరికి ఫ్రెండ్స్ థర్డ్ ఫేజ్ లో మనము 1,24,44,000 బీటీటీలు అనేది మనం ఇక్కడ కంప్లీట్ గా తీసుకుంటామండి. అదే మనం ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ 3 ఫేజులు కనుక కలిపినట్లయితే 1,29,84,700 బీటీటీలు అనేది కేవలం బూస్టర్ ఆటోపుల్ ఇన్కమ్ లో మనం ఎర్న్ చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, చక్కటి ఇన్కమ్ అండి. ఈ ఇన్కమ్ మనకి 1 month లో రావచ్చు అండి, 6 months లో రావచ్చు, 1 year లో రావచ్చు, 2 years లో రావచ్చు. డిపెండ్స్ ఆన్
ఎంట్రీస్ అండి. ఎంత ఫాస్ట్ గా ఎంట్రీస్ అయితే ఈ సిస్టమ్ లోకి ఎంటర్ అవుతాయో, అంటే కంపెనీలో జాయినింగ్స్ వస్తాయో, దాన్ని ప్రాసెస్ అంటే దాన్ని బేస్ చేసుకొని ఈ బూస్టర్ ఆటో పుల్ ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతుందండి. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, మనం ఎంట్రీ చేసాము, సైలెంట్ గా కూర్చున్నాము అంటే ఏమవుతుందండి, మనందరం కూడా సైలెంట్ కూర్చుంటే సైలెంట్ గానే వస్తుందండి ఇన్కమ్. ఎప్పుడైతే మనం చక్కగా ఇంకా బిజినెస్ కంటిన్యూ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తామో, డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తామో, మనకి కూడా ఇన్కమ్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుందండి. సంవత్సరంలో అంటే 1 ఇయర్‌లో రావాల్సింది 6 మంత్స్‌లో గూడా వచ్చేస్తుందండి. సో ఎంత ఫాస్ట్ చేస్తామో అంత ఫాస్ట్‌గా మనం ఇందులో ఇన్కమ్ తీసుకోవచ్చండి. బూస్టర్ ఆటో పుల్ ఇన్కమ్‌లో. సో ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్కమ్ వచ్చేసి మన లీడర్‌షిప్ బోనస్ అండి. సో పదే పదే నేను అంటుంటానండి, 10 డైరెక్ట్ చేస్తే మ్యాజిక్ అవుతుందండి. ఆ మ్యాజిక్ ఏంటంటే లీడర్‌షిప్ బోనస్ మ్యాజిక్ అండి. ఈ లీడర్‌షిప్ బోనస్ కోసం మనం ఎప్పుడైతే ఫోకస్ పెడతామో, అంటే దాన్నే ఒక గోల్ సెటప్ చేసుకొని ఆ 10 డైరెక్ట్ రిఫరల్స్ నేను చేయాలి. చేసిన తర్వాత జరిగేదేంటంటే, ఈ లీడర్‌షిప్ బోనస్‌గా ఒక అచీవ్‌మెంట్ అనేది మనకొస్తుందండి. యాస్ ఎ లీడర్‌షిప్ బోనస్ అచీవర్ మనకి ప్రతి వారము అంటే ట్యూస్‌డే టు ట్యూస్‌డే అనేది కంపెనీకొచ్చిన ఏదైతే టోటల్ బిజినెస్ వస్తుందో, ఆ బిజినెస్‌లో ఒక 2% అంటే 20 బీటీటీస్ అనేది ఒక సెపరేట్ ఫండ్ పెట్టేసి దాన్నేం చేస్తుందంటే, ఈ వీక్‌లో టోటల్‌గా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క లీడర్‌షిప్ బోనస్ అచీవర్స్ అందరిని ఈక్వల్లీ షేర్ చేయడం జరుగుతుందండి. సో ఎప్పుడైతే మనము ఈ 10 డైరెక్ట్ రిఫరల్స్‌ని ఇచ్చామో, ఒక లీడర్‌షిప్ బోనస్‌కి అచీవ్‌మెంట్ అయ్యాము, అప్పుడేం జరుగుతుందండి, 10 డైరెక్ట్ రిఫరల్స్ ఎక్కడ పెడతామండి మనం? లెఫ్ట్‌లో కొన్ని, రైట్‌లో కొన్నే కదా వేసేది. ఆటోమేటిక్‌గా మనకేమవుతుందండి, బైనరీ ఇన్కమ్ వచ్చేస్తుంది. సో 10 డైరెక్ట్ రిఫరల్స్ చేసాము, స్పాన్సర్ ఇన్కమ్ కూడా వచ్చిందండి. ఎప్పుడైతే 10 ప్రాసెస్ అయ్యి, నేనెప్పుడైతే లీడర్‌షిప్ బోనస్‌కి అచీవ్ అయ్యానో, నా 10 మందిని కూడా లీడర్‌షిప్ బోనస్‌కి అచీవ్‌మెంట్ చేయాలి. వాళ్ళు కూడా తీసుకోవాలి కదా! ప్రతి ఒక్కళ్ళ గోల్ అదే కదా! సో ఈ ప్రాసెస్ డూప్లికేషన్ అయ్యేటప్పుడు ఏమవుతుందండి, మన 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బైనరీ ఇన్కమ్ తీసుకోవడం మొదలుపెడతారండి. వాళ్ళకి ఎప్పుడైతే బైనరీ ఇన్కమ్ వస్తుందో, మనం స్పాన్సర్ చేసినందుకు మనకి 30% వాళ్ళ బైనరీ ఇన్కమ్ మీద మళ్ళీ మనకొస్తుందండి. చూడండి, ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసింది. నెక్స్ట్ బైనరీ ఇన్కమ్ వచ్చేసింది. నెక్స్ట్ డైరెక్ట్ స్పాన్సర్ బైనరీ బోనస్ గూడా వచ్చేసిందండి. నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ గూడా వస్తుందండి. ఎప్పుడైతే మనం స్పాన్సర్ చేసుకుంటూ వెళ్తామో, 10 అయిపోయింది, మరొక 10 అయింది. మళ్ళీ మన స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 10 మెంబర్స్ కూడా 10 చేసుకున్నారు. వాళ్ళ 10 మెంబర్స్ కూడా 10 చేసుకుంటూ వెళ్లారు. సో అక్కడ లెవెల్ కూడా పెరుగుతుందండి. ఆ లెవెల్ ఇన్కమ్ కూడా మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం కలిసికట్టుగా అందరూ ఒకటే లక్ష్యం మీద ఈ ప్రాసెస్‌ని డూప్లికేషన్ చేసుకుంటూ ఒక ఎర్నింగ్ చేయాలి, బీటీటీ అనేది తీసుకోవాలని ఎప్పుడైతే మనం గోల్ సెట్ చేసుకొని ముందుకు వెళ్తామో, ఆటోమేటిక్‌గా ఎంట్రీస్ కూడా చాలా ఫాస్ట్‌గా వస్తుందండి. ఫాస్ట్‌గా వచ్చేటప్పుడు ఈ బూస్టర్ ఆటో పూల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ప్రాసెస్ ప్రకారంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్క ఫేజ్‌లో మనం ప్రతి ఎర్నింగ్ తీసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పుడేంటంటే మనము కంపెనీకి ఈ బూస్టర్ ఆటో పూల్ సిస్టమ్‌లోకి చాలా దగ్గరలో ఉన్నామండి. 1000 ఎంట్రీస్ అనేది మనకి ఇంకా క్రాస్ కాలేదండి. ఏ వ్యక్తులైతే అంటే ఈ డిసెంబర్ వరకు ఒక 1000 నుంచి 3000 వరకు ఎంట్రీస్ ఎవరైతే ఉంటారో, అంటే ఫస్ట్ ఎంట్రీస్ ఉంటారో, ఆ ప్రతి ఒక్క వ్యక్తులనేది ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేయడం చాలా కన్ఫర్మ్ అండి. ఇదే ప్రాసెస్‌లో మనం డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే డిసెంబర్ కల్లా, ఇప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే 1-3000 ఐడీస్ అంటే ఎంట్రీస్ ఎవరైతే ఉంటాయో, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ అనేది ఖచ్చితంగా ఇన్కమ్ తీసుకుంటారండి. బూస్టర్ ఆటో పూల్ ఇన్కమ్ అనేది. సో ఫ్రెండ్స్, మన ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది కంప్లీట్‌గా చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్లాన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ గాని, ఏమైనా ఉండేటట్టు ఉంటే, మీరు మీ అప్లైనర్స్ గాని, మన శ్రీన్ సార్‌ని గాని, లేపోతే నన్ను గాని, లేపోతే గిరి సార్‌ని గాని ఎవరినైనా సంప్రదించొచ్చండి. అండ్ గిరి సార్ కొన్ని స్లైడ్స్ పెట్టారు. ఒక్క నిమిషం. గిరి సార్ లైన్‌లో ఉన్నారా సార్? ఓకే. ఓకే సార్. రైట్ సార్. గిరి సార్ ఇక్కడ పెట్టారు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రిప్టో కరెన్సీ న్యూస్ అండి. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, స్పెయిన్ లో సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ అండి BBVA అనేసి ఈజ్ ఓపెనింగ్ బిట్ కాయిన్ ట్రేడింగ్ అండ్ కస్టడీ టు ఆల్ ప్రైవేట్ బ్యాంకింగ్ క్లయింట్స్ ఇన్ స్విట్జర్లాండ్ యాజ్ ఆఫ్ June 21st. ద బ్యాంక్ హ్యాస్ 80 మిలియన్ కస్టమర్స్ ఇన్ 30 కంట్రీస్ అండి. చూడండి, ఈ ఒక్క ఏదైతే స్పెయిన్ లో ఉందో, ఈ ఒక్క బ్యాంక్ అనేది క్రిప్టో అంటే చూడండి, బిట్ కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ ఒక కాయిన్ ని ట్రేడ్ చేయడానికి ముందుకు వచ్చిందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో స్లైడ్ చూడండి.
ది ఎకనామిక్ టైమ్స్ అండి. గోల్డ్ వర్సెస్ క్రిప్టో కరెన్సీ అండి. విచ్ వన్ షుడ్ యూ బై అండ్ వై? Cryptocurrency like Bitcoin and Dogecoin have created a lot of buzz technology in recent time, while gold continues to move sideways. అంటే చూడండి, గోల్డ్ అనేది, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఏదైతే ఉందో అది దాని మీద అంతగా రిటర్న్స్ లేదు. బట్ క్రిప్టో కరెన్సీ మీద రిటర్న్స్ అనేది చాలా బాగుందని చెప్పేసుకొని ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ ఇచ్చారండి. నెక్స్ట్ చూద్దామండి స్లైడ్. చూడండి సార్, ద ఎకనామిక్ టైమ్స్ మళ్ళీ ద రైజ్ ఆఫ్ ఉమెన్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియన్ క్రిప్టో మార్కెట్. చూడండి, ఇండియాలో, ఇంకెక్కడ కూడా కాదు, మన ఇండియా గురించే. అంటే ఇండియాలో కూడా ఉమెన్స్ అనేది యాజ్ ఏ ఇన్వెస్టర్ గా క్రిప్టో మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారండి. చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ద ఇయర్ 2020 వాజ్ ఫినామినల్ ఫార్ ద క్రిప్టో స్పేస్ ఇన్ ఇండియా after the Supreme Court clarified the legality of the asset class. It saw a steady rise in women investor entering the field. The cryptocurrency platform Coin Kuber, చూడండి చాలా యాప్స్ ఉన్నాయి, దాంట్లోన ఉమెన్స్ కూడా ఇంట్రెస్టెడ్ గా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టారండి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే దీంట్లో అంత పొటెన్షియలిటీ లేకపోతే ఎవరు కూడా ఎంటర్ కారండి. సార్ ఇవేనా సార్ స్లైడ్స్? అదే ఈరోజు అదే సేమ్. రైట్ సార్. నెక్స్ట్ ఇంకోటి సార్, మీరు ఇదే చూడండి, ఈ యాప్ అనేది అంటే మీకు స్క్రీన్ షేర్ అవుతుంది. ఇక్కడ ఒక వీడియో ఉందండి ఫ్రెండ్స్. ముఖేష్ అంబానీ గారు ఏదైతే వీడియో ఉందో, మీరు ఈ వీడియో మళ్ళీ చూడండి సార్. ముఖేష్ అంబానీ గారు కూడా ఏం చెప్పారంటే, డిసెంబర్ కల్లా క్రిప్టో కరెన్సీ ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ అనేది వాళ్ళు డెవలప్ చేస్తారనేసి ఒక మాట ఇచ్చారండి. అతను చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తారండి. ఎప్పుడైతే మన ఇండియాలోన ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వర్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, అనేది ఈ క్రిప్టో కరెన్సీ వాల్యూ ఎంతగా పెరుగుతుంది. జస్ట్ ఆయన ఒక న్యూస్ లో చెప్పడం జరిగింది. అంటే ప్రాసెస్ ఎప్పుడో మొదలు పెట్టుకుంటాడండి. చెప్పారంటే ఎప్పుడో మొదలు పెట్టుంటాడు. ఇంకా దాని ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేసరికి డిసెంబర్ వరకు బహుశా కంప్లీట్ కావచ్చు. దీనికి చాలా పెద్ద సర్వర్స్ కావాలి కాబట్టి టైం అనేది ఉంటుంది. ఆఫ్టర్ దట్ అనేది మన ఇండియాలోన ఒక బూమ్ అనేది క్రియేట్ కరెన్సీ మీద. ఫైన్ సార్, ఇంతటితో నా ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది నేను క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను డిజిటల్ గురు సార్ ని కొంచెం ఇన్వైట్ చేస్తున్నాను. సార్ మీ ఎక్స్పీరియన్స్ అనేది మాతో కొంచెం షేర్ చేయండి. ఆఫ్టర్ దట్ మనము మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేస్తారండి. డిజిటల్ గురు సార్. సార్ డిజిటల్ గురు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం క్రిప్టో ఇండస్ట్రీలో చూస్తున్నాము. చాలా అప్డేట్స్ మన సునీల్ సారు వీళ్ళు చూపించారు. దయచేసి మీరు ఎవరు కూడా క్రిప్టో కాయిన్స్ కోసము పర్సనల్ హార్డ్ ఎర్న్ మనీ మీరు ఇన్వెస్ట్ చేయకండి. మనది సింపుల్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉండేటటువంటి సింపుల్ బిజినెస్ ప్లాన్ అండి. ఈరోజు మీరు ఒక 500 నుండి 1000 BTTలు సంపాదించుకోవడం కోసం మీరు ఎఫర్ట్ చేస్తే ఒక 3 months తర్వాత 10,000 BTTs per day మీరు సంపాదించుకునేటటువంటి స్థాయికి ఖచ్చితంగా మీరు వెళ్ళిపోతారు. కనుక మీరు హార్డ్ ఎర్న్ మనీని మీరు ఇన్వెస్ట్ చేయకండి. ఇక్కడ ఏవైతే BTTs సంపాదించుకుంటారో అవి మీరు వేరు కాయిన్స్ గా కన్వర్ట్ చేసుకొని క్రిప్టో ఎసెట్ ని పెంచుకోండి. గోల్డ్, సిల్వర్, అలాగే FDs, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, రియల్ ఎస్టేట్ మీద, తర్వాత అపార్ట్మెంట్స్ కట్టిస్తున్నాము. ఇలా వేరు వీటి మీద ఇన్వెస్ట్ పెడుతున్నాము. ఇప్పుడు అడ్వాన్స్ గా హై గ్రోత్ ఇచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే క్రిప్టో ఎసెట్స్ అండి. క్రిప్టో ఎసెట్స్ ని పెంచుకోవడానికి మీరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఏదైతే స్మాల్ ఈ BTT ఇప్పుడు ఉండే 300 to 400 మాత్రమే మీరు ఇక్కడ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్
క్రిప్టో ఎక్స్పర్ట్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ యొక్క మంచి సూచనలు, మంచి అనుభవాలు, జ్ఞానాన్ని మీరు పొందుతూ మంచి నాలెడ్జ్ని పొంది మీరు ఎర్న్ చేసుకున్న క్రిప్టోని ఎలా గ్రో చేసుకోవాలనేది నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా అందరూ కూడా విజయం సాధిస్తారు. ఈరోజు ఎంఎల్ఎం ఇండస్ట్రీలో ప్రతి వ్యక్తికి కూడా సమాన అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా జాబ్ చేయండి, బాస్ ఒక్కడే ఉంటాడు, రిమైనింగ్ అందరూ సబార్డినేట్స్. బాస్ చెప్పినట్టు వినాలి. ఇక్కడ బాస్ సబార్డినేట్ ఉండరు, అందరూ ఈక్వల్. లీడర్ ఉంటాడు, లీడరు తనతో పాటు తన అసోసియేట్స్ ని పైకి ఎత్తే ల్యాడర్ గా ఉంటాడు, ఒక నిచ్చెన మాదిరిగా పైకి తీసుకున్నటువంటి వ్యక్తిగా ఉంటాడు. మార్గదర్శిగా ఉండి అందరినీ ముందుకు నడిపించి అందరూ సక్సెస్ అయ్యేటట్టు లీడరు చూస్తాడు. ఇది లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది ఫైనాన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, ఇది ఆర్థిక విద్య కోసం అన్ని సూత్రాలు మీకు నేర్పించేటటువంటి ప్రోగ్రామ్. ఈ చక్కని ప్రణాళిక కోసం మీరు 300 to 400 రూపీస్ పెట్టడం జరుగుతుంది. మీరు ఒక వారం రోజులు ఈ జూమ్ మీటింగ్ కి అటెండ్ అయితే మీరు పెట్టే 400 వాల్యూ అనేది మన మిత్రులు ఇచ్చేటటువంటి క్లాస్ కి సరిపోతుంది. అంత విద్య నేర్చుకోగలుగుతారు మీరు. ఇక్కడ నేర్చుకునే పాఠాలు మీరు నిత్య జీవితంలో ఏ పని చేసినా ఇంప్లిమెంట్ చేయండి. కాంపౌండింగ్ ఎఫెక్ట్, టైం లెవరేజ్, వర్క్ లెవరేజ్, మనీ లెవరేజ్, వీటిని మీరు స్టెప్ బై స్టెప్ లైఫ్ లో ఉపయోగించుకొని వెళ్ళండి. మీరు ఏ పని చేసినా విజేతలుగా ఉంటారు. మీరు చేసే పని వేరే వాళ్ళు చేసే పనికి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ప్రతిదీ కూడా ఫ్రీగా నేర్పించబడుతుంది. మీరు ఇదే విద్య ఒక యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ మీరు నేర్చుకుంటే దానికి 1 year కోర్స్ కి మీరు 30 to 70,000 వరకు పే చేయవలసి ఉంటుంది. అలాంటి విద్య, ఆర్థిక విద్య మీకు ఏ యూనివర్సిటీలో డబ్బుని ఎలా మల్టిప్లై చేయాలనేది నేర్పరు. మీరు ఎంఏ ఎకనామిక్స్ చేయండి లేదా ఎకనామిక్స్ లో పిహెచ్డి చేయండి, మీకు డబ్బుని మల్టిప్లై చేయటం నేర్పరు, ఆర్థిక మూలాలు నేర్పరండి. అంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏ రంగంలో పెట్టుబడి పెడితే హైయెస్ట్ గ్రోత్ అనేది వస్తుంది అనేటటువంటిది నేర్పరు. అటువంటి విద్య అనేది మీకు ఈ ఒక్క 21వ శతాబ్దమైనటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రమే నేర్పిస్తారు. మీరు ఆర్థికంగా ఎదగటానికి, సామాజికంగా ఎదగటానికి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవటానికి మీరు చక్కని వేదికగా దీన్ని మలుచుకొని ప్రతి ఒక్కరు కూడా విశ్వవిజేతలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ మోటివేషనల్ వర్డ్స్ ఏదైతే ఉందో మీరు మాతో షేర్ చేశారు. అండ్ ఐ హోప్ సార్ మనకి ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు అనేది ఈ మీటింగ్ ని కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు కూడా మన దగ్గర అంటే మనతోటి వాళ్ళ నుంచి మనం కొంత నేర్చుకోవడం, మన నుంచి వాళ్ళు కొంత నేర్చుకొని అందరం కూడా కలిసి కట్టుగా డెవలప్ అవుతారనేసి నేను కూడా ఇస్తున్నానండి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే క్వశ్చనరీస్ అండి, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ఇక్కడ డిజిటల్ సార్ ఉన్నారు, మన గిరి సార్ ఉన్నారు, అండ్ నేను ఉన్నాను. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ అడిగేసి క్లారిఫై చేసుకోవచ్చండి. ప్లాన్ ప్రెజెంటేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర ఏ విషయాలైనా వాటి మీద మీరు క్వశ్చన్స్ వేయొచ్చండి. ప్లీజ్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్, వాళ్ళకి అన్మ్యూట్ చేయడం జరుగుతుంది, వాళ్ళు మిగతాది వాళ్ళ మాటలు మాట్లాడొచ్చండి. ఫ్రెండ్స్ ఆనందే సార్, అశోక్ కుమార్ సార్, సురేష్ కుమార్ సార్, రెడ్డి సార్, కార్తిక్ సార్, సత్యం సార్, సుందర్ సార్, వెంకటేశ్వర సార్, ఎవరైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మీ హ్యాండ్ రైజ్ చేయండి. హలో ఫ్రెండ్స్. ఓకే సార్, ఎవరికి ఎలాంటి డౌట్స్ లేనట్టుగానే ఉంది. సో వెరీ క్లారిటీగా ప్రెజెంటేషన్ అనేది ఇచ్చాము కాబట్టి నో ప్రాబ్లం. సో వాళ్ళ అప్లయన్స్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, ఏదైనా డౌట్ ఉంటే కూడా రెక్టిఫై చేసుకుంటారు సార్. సో ఇంతతో సెక్షన్ బిజినెస్ క్లోజ్ చేయండి సార్. నో ప్రాబ్లం. ఏమైనా ఎవరిదైనా అంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేయాలన్నా కూడా చేయొచ్చు. సో
సో మళ్ళా ఒకసారి అడిగేద్దాం. ఎవరైనా ఉంటే చూడండి సార్, మీరు ఒకసారి అడగండి. మన వెంకటేశ్వర సార్ ఉన్నారు. నెక్స్ట్ మన కొత్తగా వచ్చిన సార్ మన సార్ లెఫ్ట్ అయినట్టున్నారు. ఓకే. సుందర్ సార్ ఉన్నారు. సత్యం సార్ ఉన్నారు. ఓకే. ఫైన్ సార్. ఎవరికీ ఎటువంటి డౌట్ లేనట్టుగా అనిపిస్తుంది. సో మీకేమైనా సరే ఫర్దర్‌గా అంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ మినిట్‌లో ఎప్పుడైనా సరే మీకు డౌట్ ఉండేటట్టుంటే, వచ్చేటట్టుంటే మీరు ప్లీజ్ ఎటువంటి సందేహం లేకుండా నన్ను గాని, గిరి సార్‌ని గాని, డిజిటల్ గురు సార్‌ని గాని ఎవరినైనా సంప్రదించండి. అండ్ మీకు ఫైనల్లీ మీ ఒక డౌట్ ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇంతటితోటి మన ఈ మీటింగ్‌ని ముగిస్తున్నామండి. మళ్ళీ రేపు మనం సేమ్ 8:30కి కలుసుకుందామండి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. బీ సేఫ్, బీ హెల్తీ అండ్ బీ వెల్తీ సార్. థాంక్ యూ ఫర్ ఆల్.